Dear students, welcome to IACE. Today's our explanation SI Grand Test number 30 Mathematics explanation. So first question చూడండి. The ratio of the number of boys to that of girls in a school is 4:1. If 75% of the boys and 70% of the girls are scholarship holders, then the percentage of students who do not get scholarship. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 4:1 ఇచ్చాడు. అయినా 75% బాలురికి 70% బాలికలు స్కాలర్షిప్ పొందుతారు. స్కాలర్షిప్ పొందనటువంటి విద్యార్థుల శాతం ఎంత? సో ఇక్కడ 4:1 ఇచ్చాడు, బాయ్స్ గర్ల్స్. సో 4:1 ఇచ్చాడు కాబట్టి నేను దాన్ని 400-100 అనుకుంటాను. నష్టం ఏం లేదు కదా, 400-100 అనుకుంటున్నాను. ఇప్పుడు మన టార్గెట్ ఎవరంటే స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు మన టార్గెట్ కాదు, స్కాలర్షిప్ రాని వాళ్ళు మన టార్గెట్. మొత్తం 400-100 అనుకుంటే మొత్తం ఎంతమో 500 కదా. సో మొత్తం విద్యార్థులు 500, మొత్తం విద్యార్థుల సంఖ్య 500. ఇప్పుడు ఈ 500లో మన టార్గెట్ ఎవరయ్యా అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు. ఇక్కడ స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు ఇచ్చారు. బాయ్స్లో ఈయన చూస్తే మీరు బాయ్స్లో ఈయన చూస్తే 75%కి స్కాలర్షిప్ వస్తుందంట. అంటే 75%కి వస్తుంది అంటే 25 మెంబర్స్కి రానట్టే కదా, 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి రానట్టే కదా. 25% అని 400, మీకు 25% అంటే 2 times హాఫ్ చేయమని చెప్తున్నాను. అంటే 400 హాఫ్ చేస్తే 200, 200 హాఫ్ చేస్తే 100. అంటే 100 బాయ్స్కి స్కాలర్షిప్ రాదు. సో గర్ల్స్ విషయానికి వస్తే మొత్తం ఉందే 100 మెంబర్స్. ఆ 100 మెంబర్స్లో ఎంతమందికి స్కాలర్షిప్ వస్తుంది? 70% మందికి స్కాలర్షిప్ వస్తుంది. అంటే 70% మందికి వస్తుందంటే రాని వాళ్ళు ఎంతమంది? 30% మంది. అంటే 30 మందికి స్కాలర్షిప్ రాదు. అంటే మొత్తం మీద నేను చూస్తే బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, మొత్తం మీద నేను చూస్తే 130 మెంబర్స్కి స్కాలర్షిప్ రావట్ల. మొత్తం ఎంతమంది ఉన్నారు? 500 మంది విద్యార్థులు ఉన్నారు. 500 మంది విద్యార్థుల్లో 130 మందికి స్కాలర్షిప్ రావట్లేదు. అంటే 5వ టేబుల్లో సో ఈ 130 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 26 టైమ్స్ పోతుంది. 526 times 130 అంటే 26% ఆఫ్ ద స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ స్పైడర్ climbed 62% of the height of the pole in 1 hour, and in the next hour it covered 12% of the remaining height. So underline this word amma, 12.5% of the remaining height అన్నాడు. If whole height is 192 meters, then the distance climbed in the second hour. రెండో గంటలో అతను సో ఎక్కినటువంటి దూరం, అధోరించినటువంటి దూరం ఎంత? అసలు మొత్తం 192 మీటర్స్ ఉందండి. మొత్తం ఎంత ఉందమ్మా? 192 మీటర్స్ ఉంది. సో ఈ 192 మీటర్స్ అనేది మొత్తం హైట్, టోటల్ హైట్. ఈ టోటల్ హైట్లో 62.5% మొదటి గంటలోనే ఎక్కాడు. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను నేను. సో ఫ్రాక్షన్ టేబుల్ ఏమని చెప్పానమ్మా? 12.5 అంటే 1/8 కదా. మరి 62.5 అంటే ఎంత వస్తుందండి? 5/8 వస్తుంది. 5/8 అంటే మొత్తం 192 ఉంటే ఆ 192లో 5/8 పాటు మొదటి గంటలోనే ఎక్కేశాడు. అంటే ఎంతమ్మా? 5/8 అంటే ఎంత ఉంటుంది? సో 5/8 ఎక్కేశాడు కాబట్టి 3/8 ఉంటుంది రిమైనింగ్. 8 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 8 2s are 16, 8 4s are 524 times 120 అంటే 120 మొదటి గంటలోనే ఎక్కేశాడు. అంటే 120 మొదటి గంటలోనే ఎక్కేశాడు అంటే ఇంకెంత ఉంటుంది? 72 ఉంటుంది. మిగిలిన అన్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు. మిగిలిన ఎత్తులో అంటే 192లో 120 ఎక్కేస్తే ఇంకా 72 ఉంటుంది. అంటే మిగిలిన ఎత్తు 72. ఆ మిగిలిన ఎత్తులో 12.5% రెండో గంటలో ఎక్కాడు. మరి 12.5 అంటే 1/8 కదా. 12.5 అంటే 1/8 కదా. అంటే 1/8 of 72. 1/8 of 72 అంటే ఎన్ని మీటర్స్ అండి? 9 మీటర్స్. ఆ రెండో గంటలో అతను ఎక్కినటువంటి దూరము 9 మీటర్స్. ఇన్ ఎ విలేజ్ ఈచ్ ఆఫ్ ద 60% of the families has a cow, each of the 30% of the families has a buffalo, and each of the 15% of the families has both cow and a buffalo. If in all there are 96 families in the village, how many families do not have a cow or a buffalo? ఒక గ్రామంలో 60% మంది కుటుంబాలలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆవు ఉంది. 30% కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గేదె ఉంది. మరియు 15% కుటుంబాల్లో ఒక ఆవు మరియు గేదె రెండు ఉన్నాయి. గ్రామంలో మొత్తం 96 కుటుంబాలు ఉన్నట్లయితే ఆవు లేదా గేదె రెండు లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ ఒకసారి మేము చూస్తే మనం వెన్ డయాగ్రామ్ ద్వారా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి సో ఆవు అనుకుందాం, మరొకటి గేదె అనుకుందాం, ఒకటి కవ్వు, మరొకటి బఫెలో అనుకుందాం. ఫస్ట్ రెండిట్లో రెండు ఉన్నాయి. ఎంత శాతం మందికి అమ్మా? 15% మందికి రెండు ఉన్నాయి. కవ్వు ఉంది, బఫెలో ఉంది. ఓకేనమ్మా, 15% ఫ్యామిలీలకి. సో ఒకసారి మీరు చూస్తే కవ్వు మాత్రమే, అంటే ఇక్కడ కవ్వు ఎంతమంది ఫ్యామిలీకి ఉందంటే 60% మంది ఫ్యామిలీకి కవ్వు ఉంది, ఆవు ఉంది. అంటే 60% ఆవు, 60%. ఆల్రెడీ ఇక్కడ 15% ఉంది. అంటే రిమైనింగ్ 45%.
ఇప్పుడు మొత్తం మీద కవ్ అనేది ఎన్ని ఫ్యామిలీస్కి ఉంది? 60% ఉంది. ఆవు మాత్రమే ఉన్నటువంటి ఫ్యామిలీస్ 45%. బఫెలోకి చూస్తే బఫెలో ఎంతమంది అమ్మా? 30% ఫ్యామిలీకి ఉంది. ఆల్రెడీ 15 ఉంది కాబట్టి ఇంకో 15 తీసుకుందాం. ఓకేనమ్మా. అంటే 15% కుటుంబాల్లో కేవలం గేదె మాత్రమే ఉంది. 15% కుటుంబాల్లో కేవలము బఫెలో మాత్రమే ఉంది. అంటే ఈ ఫ్యామిలీస్ ఏంటి, ఈ కుటుంబాలు ఏంటి? ఆవన్న ఉంది, గేదెన్న ఉంది, లేదా రెండు ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేసిన అన్నీ కూడా మొత్తము అంటే 100% కదా, మొత్తము అంటే 100% కదా. అంటే ఈ 100% మొత్తంలో నుంచి ఏదో ఒకటి ఉంది. ఆవన్న ఉంది, గేదెన్న ఉంది, లేదా రెండన్న ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తే అప్పుడు మనకు ఏది లేని కుటుంబాలు వస్తాయి కదా, 60, 75. అంటే 75% ఇళ్లలో కుటుంబాల్లో ఆవన్న ఉంది, గేదెన్న ఉంది, లేదా రెండన్న ఉన్నాయి. అంటే ఏది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 25% మంది ఉన్నారు. అంటే గేదె కానీ, ఆవు కానీ, కౌ కానీ, బఫెలో కానీ ఇవి లేని కుటుంబాలు ఎన్నాయా అంటే 20% మంది, 20% కుటుంబాలు. అసలు మొత్తం ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 96 కుటుంబాలు ఉన్నాయి. ఆ 96 కుటుంబాల్లో 20% కుటుంబాలకి ఏదీ లేదు. 25% అంటే 1/4 కదా, 1/4 ఆఫ్ 96 అంటే 24 కదా. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 24. అంటే 25% అంటే 1/4 అండి. మొత్తం కుటుంబాలు 96 కుటుంబాల్లో 1/4 వంతు కుటుంబాలకి ఆవు కానీ గేదె కానీ లేదు. అలాంటి కుటుంబాల సంఖ్య 24. A man spends 40% of his monthly salary on food and 1/3 of the remaining on transportation. He saves 4,500 rupees per month, which is equal to the half of the balance after spending on food and transportation. His monthly salary is how much? ఒక వ్యక్తి తన నెలవారీ వేతనంలో 40% ఆహారానికి మరియు మిగిలిన దాంట్లో 1/3 రవాణా కోసం ఖర్చు చేస్తాడు. అతను 4,500 పొదుపు చేస్తాడు. అది ఆహారం మరియు రవాణాపై ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సగానికి సమానం అవుతుంది. అయినా అతని నెలవారీ వేతనం ఎంత? ఒకసారి మీరు చూస్తారమ్మా. మనకు అతని నెలవారీ వేతనం ఎంతో తెలియదండి, 100 అనుకుంటున్నాను. ఇప్పుడు 40% ఆహారం కోసం ఖర్చు పెట్టాడు. అంటే 100లో 40% ఆహారం కోసం ఖర్చు పెడితే ఇంకెంత ఉంటుందమ్మా? 60 ఉంటుంది. 40 పోతే 60 ఉంటుంది. ఈ 60లో మిగిలిన దానిలో అన్నాడు, రిమైనింగ్ 3/1 వంతు అంటే 1/3 వంతు. 1/3 వంతు అంటే ఎంతమ్మా? 1/3 వంతు అంటే 20. 20 పోతే ఇంకెంత ఉంటుందో? 40 ఉంటుంది. ఖర్చు చేస్తాడు. అతను 4,500 రూపాయలు పొదుపు చేస్తాడు. ఇది ఆహారం మరియు రవాణా కోసం ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దానికి సమానం అన్నాడు. మిగిలిన దానికి సగానికి సమానం అంట. అంటే సగానికి సమానం అంటే ఇది మిగిలింది ఎంత? ఆహారం కోసము, రవాణా కోసము, ఫుడ్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం ఖర్చు చేయగా మిగిలింది 40. ఆ 40లో సగానికి సమానం అంట. ఈ 4,500 అనేది మిగిలిన దాంట్లో సగానికి సమానం. అంటే ట్రాన్స్పోర్టేషను, ఆహారం కోసం, ఫుడ్ కోసం ఖర్చు పెట్టగా మిగిలిన దాంట్లో సగానికి సమానం. మిగిలిందంటే అంటే 40. ఆ 40లో సగానికి అంట. 40లో సగం అంటే 20. అంటే 20% విలువ 4,500. అంటే మొత్తం విలువ కావాలి. మొత్తం విలువ అంటే 100%. మొత్తం విలువ అంటే ఎంత శాతం? 100%. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. 45 into 5. 45 into 5. 45 5 దాట్స్ ఎంతమ్మా? 225. Your answer is what? 22,500. Your answer is what? 22,500. Option B is the right answer. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ 4,500 మిగిలింది అనుకుంటారు. ఈ 40%కి 4,500 ఈక్వల్ చేస్తారు. అక్కడ మిస్టేక్. ఎందుకంటే ఆ 4,500 అనేది 40% కాదు. 40% మిగిలిన దాంట్లో సగానికి సమానం. 40% మిగిలింది, దాంట్లో సగం అంటే 20%. 20% అంటే 4,500. 100% అంటే ఎంత? నెక్స్ట్ వన్. Srinivas sold an article for 6,800 and incurred a loss. Had he sold the article for 7,850, his gain would have been equal to half of the amount of loss that he incurred. At what price should he sell the article to have 20% profit? శ్రీనివాస్ ఒక వస్తువుని 6,800 రూపాయలకు అమ్మడం ద్వారా నష్టం వచ్చింది. అతను అదే వస్తువును 7,850 రూపాయలకు అమ్మడం ద్వారా అతనికి వచ్చినటువంటి నష్టంలో సగం ఉంటుంది. ఆయన వస్తువు 20% లాభంతో అమ్మినప్పుడు వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత? ఒకసారి జాగ్రత్తగా మీరు వినండి అమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే ఒక వస్తువుని 6,800కి అమ్మినప్పుడు అతనికి కొంత నష్టం వచ్చింది. 6,800కి అమ్మినప్పుడు అతనికి కొంత నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చిందని తర్వాత చూద్దాం. అతను అదే వస్తువును 7,850కి 7,850 రూపాయలకు అమ్మినప్పుడు అతనికి కొంత లాభం వచ్చింది. వచ్చిన లాభము
వచ్చిన నష్టంలో సగం ఉంటుందంట. ఎంత లాభం వచ్చిందంటే ప్రీవియస్ అమ్మినప్పుడు నష్టం వచ్చింది చూసారా, ఆ నష్టంలో సగం ఉంటుందంట. దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ నష్టం 2 భాగాలు వచ్చిందనుకోండి, లాభము వచ్చిన నష్టంలో సగము, అంటే నష్టాన్ని 2 భాగాలు అనుకుంటే అప్పుడు లాభం 1 భాగం అవుతుంది. ఒకవేళ లాస్ 2 భాగాలు వచ్చుంటే, లాస్ 2 పార్ట్స్ వచ్చుంటే, 6800 అమ్మినప్పుడు లాస్ 2 పార్ట్స్ వచ్చుంటే, ఇప్పుడు అదే వస్తువుని మనం 7850కి అమ్మినప్పుడు కొంత లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చిందంటే ప్రీవియస్ని ఎంత నష్టం వచ్చిందో దాంట్లో ఎగ్జాక్ట్గా హాఫ్ వచ్చింది. అంటే నష్టము 2 భాగాలు అనుకుంటే లాభం 1 భాగం అవుతుంది. అంటే ఇక్కడ 2 భాగాలకి 1 భాగానికి, అంటే -2 భాగాలకి +1 భాగానికి డిఫరెన్స్ ఎన్ని భాగాలండి? 3 పార్ట్స్. అంటే 3 పార్ట్స్ అంటే 3 భాగాలు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇది 7000కి 200 తక్కువ, అది ఒక 850. అంటే 3 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 1050. ఇప్పుడు 3 పార్ట్స్ 1050 అయితే 1 పార్ట్ 350 కదా, 350 టైమ్స్ అమ్మా 350 టైమ్స్ 1050, 1 పార్ట్ విల్ బి 350. 1 పార్ట్ 350 అంటే 2 పార్ట్స్ ఏమవుద్ది? 2 పార్ట్స్ 700 అవుద్ది. 2 పార్ట్స్ ఏమవుద్దమ్మా? 700 అవుద్ది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుద్దమ్మా? 7500 అవుతుంది. మీరు కారణం చూడండి, ఈ 7500కి ఒక 350 యాడ్ చేస్తే 7850 వస్తుంది. అంటే కొన్న విలువ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ 7500. కానీ మనం అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు, మన కాస్ట్ ప్రైస్ 7500 వచ్చింది. ఈ వస్తువును మనం 20% లాభానికి అమ్మితే వచ్చేటువంటి అమ్మిన విలువ ఎంత? 20% లాభము, 10% అంటే 750, 20% అంటే 1500. అంటే 1500 + 7500 9000. అంటే therefore selling price of that article, so for 20% profit will be what amma? 9000. Option B will be the right answer. A trader has 600 kgs of rice, a part of which the sells at 15% profit and the remaining quantity at 20% loss. On the whole, he incurs an overall loss of 6%. What is the quantity of rice he sold at 20% loss? ఒక వ్యాపారి వద్ద 600 కిలోల బియ్యం ఉన్నాయి, అందులో కొంత భాగాన్ని 15% లాభంతో మరియు మిగిలిన మొత్తాన్ని 20% నష్టానికి విక్రయిస్తాడు. మొత్తం మీద అతను 6% నష్టాన్ని పొందుతాడు. అయినా అతను 20% నష్టంతో విక్రయించినటువంటి బియ్యం పరిమాణం ఎంత? చూడమ్మా, 15% లాభం అంట, 15% ప్రాఫిట్, కొంత భాగానికి 15% ప్రాఫిట్. మనము మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, మిశ్రమాలు అనే యొక్క కాన్సెప్ట్ ద్వారా దీన్ని సాల్వ్ చేస్తున్నాం. మరొక దాన్ని 20% నష్టము, నష్టం కాబట్టి -20, నష్టం కాబట్టి -20. ఓవరాల్గా 6% నష్టం వచ్చింది. ఓవరాల్గా 6% నష్టం వచ్చింది. 6% లాస్ వచ్చింది. లాస్ కాబట్టి మైనస్ సూచిస్తున్నాను. మిక్చర్స్ అండ్ అలిగేషన్ ద్వారా చేస్తున్నాను. సేమ్ సైన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, ఆపోజిట్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. ఆపోజిట్ సైన్ కదా 21, సేమ్ సైన్ కదా 14. 14 21 అంటే 2:3 కదా, 7 టేబుల్ 7 2 7 3 మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 600 kgs కదా. ఈచ్ పార్ట్ ఎంత? 120 kgs. ఈచ్ పార్ట్ ఎంత? 120 kgs. దేర్ ఆస్కింగ్ 20% నష్టానికి విక్రయించినటువంటి పరిమాణం ఎంత? 20% లాస్ అమ్ముకున్నటువంటి క్వాంటిటీ ఎంత? 20% లాస్ అమ్ముకున్నటువంటి క్వాంటిటీ 3 పార్ట్స్ కదా, అంటే 1 పార్ట్ అంటే 120 కదా. 1 పార్ట్ 120 అయినప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుంది? 360 అవుతుంది. యువర్ ఆన్సర్ ఇస్ 360. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్ మార్క్డ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 40% above the cost price. He allowed 2 successive discounts of 20 and 25% in a particular customer. As a result, he incurred a loss of 448 rupees. At what price did he sell the article to the said customer? ఒక డీలర్ వస్తువు ధరను కొన్న ధర కంటే 40% ఎక్కువగా ముద్రించాడు. అతను ఒక వినియోగదారునికి 20% మరియు 25% వరుస తగ్గింపులు ఇచ్చినట్లయితే అతనికి 448 రూపాయలు నష్టం వచ్చింది. అయితే అసలు ఆ వస్తువుని ఎంతకు అమ్మాడు? చూడండి, ఫస్ట్ మనకి ఎంత కొన్నాడో తెలియదు. నేను 100 రూపీస్ కొన్నాడు అనుకుంటున్నాను. మనం ఏం తెలియకపోతే 100 అనుకుంటాం. 100 రూపీస్ కొన్నాడు, 40% అధికంగా ముద్రించాడు. 40% అధికంగా ముద్రించాడు అంటే 100 మీద 40% అంటే 40 రూపాయలు కదా. అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 140 రూపీస్ అవుతుంది. ముద్రణ విలువ 140 రూపీస్ అవుతుంది. రాయితీ ఎప్పుడు కూడా, డిస్కౌంట్ ఎప్పుడు కూడా ముద్రణ విలువ మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. ఫస్ట్ రాయితీ ఎంత ఇచ్చాడమ్మా? 20% ఇచ్చాడు. 10% అంటే 14, 20% అంటే 28. 28 తీసేస్తే ఎంతమ్మా? 112. ఈ 112 మీద నెక్స్ట్ మరో రాయితీ 20% ఇచ్చాడు. 25% అంటే 2 టైమ్స్ హాఫ్ చేయాలి. 112 హాఫ్ చేస్తే 56, 56 హాఫ్ చేస్తే 28. 28 కట్ చేసేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? ఇంకా 28 కట్ చేస్తే మనకు 84 వస్తుంది. అంటే అతను అమ్మింది ఎంతకమ్మా? ఈ అమ్మిన విలువ 84, అమ్మిన విలువ 84, కొన్న విలువ 100, అమ్మిన విలువ 84. అప్పుడు నష్టం ఎంత? నష్టం ఎంత అంటే లాస్ ఎంత అంటే 16 రూపీస్.
అంటే మనం 100 అనుకున్న ప్రకారం 16 రూపీస్ లాస్ వచ్చింది. కానీ లెక్క ప్రకారం ఎంత లాస్ వచ్చిందంటే 448 వచ్చింది. 448. సో 448. 16 how many times అమ్మా? 16 2s are 16 8s are. Because 16 30 times 480. For 480 448 is 32 less. Exactly 2 times less. That is the reason it goes 28 times. సో 28 times. ఇప్పుడు మనకు కావాల్సిన సెల్లింగ్ ప్రైస్ కావాలండి. సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి 84 into 28. సో 84 into 28 అమ్మా. 28 4s are 72. 28 4s are 112. Remainder will be 111. 28 8s are 224. 224 plus 11 235. So your answer is 2352. 2352. So 2352. Option B will be the right answer. Option B will be the right answer. A person invests some amount at 5% per annum and another amount at 9% per annum. If 2/3 of the first amount is equal to the 4/5 of the second amount, and the total interest earned in 2 years is 2070. What was the total sum invested? ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని సంవత్సరానికి 5% చొప్పున మరియు మరొక మొత్తాన్ని సంవత్సరానికి 9% చొప్పున పెట్టుబడి పెడతాడు. మొదటి మొత్తంలో 3/2 వంతులు రెండో మొత్తంలో 5/4 వంతులకు సమానంగా ఉంటుంది. మరియు మొత్తం వడ్డీ 2 సంవత్సరాలకి 2070 రూపాయలు పొందుతాడు. ఆయన పెట్టుబడి పెట్టినటువంటి మొత్తం ఎంత? సో ఒకసారి మీరు చూడమ్మా, ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని 5% పెట్టాడు, మరొక మొత్తాన్ని 9% పెట్టాడు. ఇఫ్ 2/3 ఆఫ్ ద ఫస్ట్ ఇన్కమ్, 2/3 ఆఫ్ ద ఫస్ట్ అమౌంట్, 2/3 ఆఫ్ ద ఫస్ట్ అమౌంట్ సమ్ ఎక్స్ అనుకుంటే 2/3 ఆఫ్ ద ఫస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4/5 ఆఫ్ ద సెకండ్ అమౌంట్ అన్నాడు. 4/5 ఆఫ్ ద సెకండ్ అమౌంట్ అన్నాడు. సో ఒకసారి మీరు చూస్తే 2 2s క్యాన్సిల్ అయిపోతే x/y ఈజ్ ఈక్వల్ టు 6/5 కదా. అంటే మొదటి దాంట్లో 6 భాగాలు, రెండో దాంట్లో 5 భాగాలు. అంటే మొత్తం ఎన్ని భాగాలు అవ్వాలి? 11 పార్ట్స్ అవ్వాలి, అంతే కదా. అడిగింది కూడా టోటల్ పెట్టుబడే కదా, పెట్టినటువంటి మొత్తం ఎంత అన్నాడు కదా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ కదా అడిగింది. అంటే 11 పార్ట్స్ కదా. అంటే మన ఆన్సర్ 11 మల్టిపుల్ ఉండాలి. అలా ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఒకటే ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ మీద అదే అవుతుంది, లేదంటే సమ్మును ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 11 టేబుల్లో 18,000 పోతుందా? పోదు. 11 టేబుల్లో పోదు. 11 టేబుల్లో మీకు తెలుసు కదా, 11 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. ఆల్టర్నేటివ్ డిజిట్స్ సమ్ డిఫరెన్స్ అనేది ఏదో 0 కానీ 11 మల్టిపుల్స్ కానీ ఉండాలి. ఇక్కడికి చూస్తే ఛాన్సే లేదు. 13 సో 2 11 ఎస్ ఇక్కడ పోతుంది చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? 1 1 2 2 0 2. సో 5 8 ఎంతమ్మా? 13. 13 - 2 అంటే 11. ఎస్ ఇది పోతుంది. మిగతావి కూడా చూద్దాం. 1 5 6. సో 6 అంటే 6 7 1 వస్తుంది. నో. 1 2 0 అంటే ఎంతమ్మా? 3. సో 5 4 అంటే 9. 9 3 6 వస్తుంది. ఛాన్సే లేదు. అంటే 11 మల్టిపుల్ పోయే ఆప్షన్ ఒకటే ఉందండి. 11 మల్టిపుల్ పోయే ఆప్షన్ ఒకటే ఉందమ్మా. 11 మల్టిపుల్ పోయే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నో నీడ్ టు సాల్వ్ ద ఎంటైర్ క్వశ్చన్. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్ ఇలానే ఉంటాయండి. సో ఒకవేళ అన్ని ఆప్షన్స్ కూడా 11 మల్టిపుల్ అయితే అప్పుడు సమ్మును సాల్వ్ చేస్తామండి. అదే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is increased by 2%, the simple interest received on a sum of money increased by 108 rupees. If the time period is increased by 2 years, the simple interest on the same sum increased by 180 rupees. The sum is what? వడ్డీ రేటు 2% పెరిగితే అతనికి 108 రూపీస్ వడ్డీ పెరుగుతుందంట. ఒకవేళ కాలం కింద 2 సంవత్సరాలు పెరిగితే అతనికి వచ్చేటువంటి వడ్డీ 180 పెరుగుతుందంట. సో ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. సో ప్రిన్సిపల్ తెలియకుండా 2% పెరిగితే 108 అన్నాడు. అసలు ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలియదు కదా. ప్రిన్సిపల్ అని తెలిసి ఉండాలి, లేదంటే అసలు వడ్డీ రేట్ అని తెలిసి ఉండాలి. ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ డోంట్ నో, ప్రిన్సిపల్ వీ డోంట్ నో. సింపుల్గా 2% పెరిగితే 108 పెరిగింది. మనం ప్రిన్సిపల్ తెలియకుండా ఎలా చెప్పగలుగుతాం? ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియకుండా ఎలా చెప్పగలుగుతాం? సో ఇక్కడ మనకు ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తే 2% పెరిగింది కాబట్టి ఆ 2% వల్ల ఇంత పెరిగింది, అప్పుడు ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత, దాని ప్రకారం ప్రిన్సిపల్ ఎంత కనుక్కోవచ్చు. లేదా ప్రిన్సిపల్ తెలిస్తే సో 2% 2% అనేది దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా మనం సో ఆన్సర్ అనేది కెనాట్ బి డిటర్మైన్. డేటా అనేది ఇన్సఫిషియెంట్. సో దీని ప్రకారము అసలు ఎంత మనం కనుక్కోలేం. ఓకేనమ్మా, సమ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? డేటా ఈజ్ ఇన్సఫిషియెంట్. 2 sums are in the ratio 4:3. So both the sums are lent at 5% per annum and 10% per annum under the compound interest for 2 years. The difference between the interest at the end of 2 years is 1540. What was the sum lent at 10% per annum? రెండు మొత్తాలను 4:3 నిష్పత్తులు ఉన్నాయి. రెండు మొత్తాలు వరుసగా సంవత్సరానికి 5% మరియు 10% చొప్పున 2 సంవత్సరాల పాటు చక్రవడ్డీకిన రుణంగా ఇవ్వబడతాయి. 2 ఏళ్ల ముగిసే సమయానికి వడ్డీ వల్ల మధ్య వ్యత్యాసము
1540 అయితే సంవత్సరానికి 10%తో రుణం పొందినటువంటి మొత్తం ఎంత? సో ఒకసారి మీరు చూస్తున్నాం ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడ ఈ 4:3 నేను ఏమనుకుంటానంటే, జాగ్రత్త చూడమ్మా, 400 300 అనుకుంటాను. ఏమనుకుంటానమ్మా? 400 300 అనుకుంటాను. ఓకేనండి. అప్పుడు మొదటి సంవత్సరం వడ్డీ ఏమవుతుందమ్మా? ఫస్ట్ చూద్దాం. 5% కదా, 5% కదా. 1% అంటే 4, 5% అంటే 20. అంటే మొదటి సంవత్సరం వడ్డీ 20. రెండో సంవత్సరం వడ్డీ అంటే ఏమవుతుంది? 20 ప్లస్ 5% అని 20 అంటే 1 అవుతుంది. 5% అని 20 అంటే 1 అవుతుంది. అంటే మనకి ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 41 వచ్చింది. మనకి ఎంత వచ్చిందమ్మా? 41 వచ్చింది. 2 సంవత్సరాలు కలిపి చక్కెర వడ్డీ. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 10% ప్రకారం అన్నాడు కదా. 10% అంటే ఎంత? ఇక్కడ 30. ఇది మొదటి సంవత్సరం వడ్డీ. రెండో సంవత్సరం వడ్డీ అంటే 30 ప్లస్ 10% ఆఫ్ 30. 10% ఆఫ్ 30 అంటే వడ్డీ మీద వడ్డీ 3. అంటే మొత్తం ఎంత వస్తుందో ఇక్కడ 2 సంవత్సరాల చక్కెర వడ్డీ ఎంత వస్తుంది? 63 వస్తుంది. ఈ వ్యత్యాసమే కదా ఇచ్చింది. ఇక్కడ వ్యత్యాసం ఎంత వచ్చిందమ్మా? 22 వచ్చింది. ఇక్కడ వ్యత్యాసం ఎంత వచ్చిందండి? 22 వచ్చింది. ఈ 22 అంటే మనకి ఎంత ఇచ్చాడమ్మా? 1540 ఇచ్చాడు. ఈ 22 అంటే 1540 ఇచ్చాడమ్మా. 22 అనేది మనం 100 ప్రకారం వచ్చింది. అంటే మనం అనుకున్న దాని ప్రకారం వచ్చింది. కానీ లెక్క ప్రకారం 1540. 22 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 7 టైమ్స్ పోతుంది. సో 70 టైమ్స్ పోతుంది. 22 7s 154, 27 140, 2 7s 14, 14 plus 140 150. Exactly 1540. Exactly it goes to so 70 times. సో 1 part 70 టైమ్స్ అండి. కానీ అడిగింది ఏంటంటే 10%తో తీసుకుంది ఎంత? 10%తో అంటే సెకండ్ వన్ కదా. అంటే ఇప్పుడు మనం 300 into 70 వేయాలి. 300 into 70. 300 into 70 అంటే ఎంత వస్తుందమ్మా? 21,000 వస్తుంది. సో యువర్ ఆన్సర్ విల్ బి 21,000. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. A man invested 30,000 rupees for 3 years under compound interest. The rate of interest is 4%, 15%, 20% respectively for the first year, second year and third year. Find the interest earned by him. ఒక వ్యక్తి చక్రవడ్డీ కింద 3 ఏళ్ల పాటు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. మొదటి 2 మరియు 3 సంవత్సరానికి వరుసగా వడ్డీ రేటు 4%, 15%, 20% అయినా అతను సంపాదించినటువంటి వడ్డీ కనుగొనండి. సో 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడమ్మా. అసలు 30,000 రూపాయలు అండి. ఇక్కడ వడ్డీ రేట్ అనేది ఇయర్కి ఇయర్ మారిపోతుందండి. సో అందుకని మనం ఖచ్చితంగా ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిందే. 4% అండి. ఫస్ట్ ఇయర్ ఎంతమ్మా? 4%. 1% అంటే 300. 4% అంటే ఎంతమ్మా? 1200. అప్పుడు ఎంత అవుతుందండి? 30,000 ప్లస్ 1200 ఏమవుతుంది? 31,200 అవుతుంది. 31,200 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎంతమ్మా? 15%. 10% అంటే 3120. 10% అంటే 3120. 5% అంటే దాంట్లో హాఫ్ అంటే 1560. అప్పుడు 3120 10%, దీంట్లో హాఫ్ 1560. అప్పుడు ఎంత అవుతుందండి? ఒకసారి మీరు చూస్తే 4680 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 4680 అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి యాడ్ చేయండమ్మా. 4680 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 31,000 ప్లస్ 4,000 35,000. సో 200 600 800 అంటే 880. 35,880. సో మూడో సంవత్సరం ఎంతమ్మా? 20%. 10% అంటే 3588. 10% ఎంత? 3588. 20% అంటే 3588. 3,500 7,000. 88 176. 176 ప్లస్ 7,000 అంటే 7,176. మనకు కావాల్సిన అమౌంట్ కాదండి, మనకు కావాల్సింది వడ్డీ మాత్రమే. ఇంట్రెస్ట్ మాత్రమే మనకు కావాలి. అంటే ఇంట్రెస్ట్ మాత్రమే మనకు కావాలి కాబట్టి వీటి వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా? వీటి వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఫీ క్లియర్ అండి. అదే సో మనం అడిగింది వడ్డీ మాత్రమే కదా, ఇంట్రెస్ట్ మాత్రమే కదా. ఒకసారి మీరు చూడమ్మా. 1,000 4,000 5,000 5,000 7,000 12,000 అంటే మన ఆన్సర్ 12,000 కన్నా ఎక్కువ ఉండాలి. సో నెక్స్ట్ 100 లెక్క ఎడితే ఇక్కడ 600 ఉంది. సో ఇక్కడ 200 ఉంది, 600 ఉంది, 100 ఉంది. అప్పుడు ఎంత అవుతుందో? 900 అవుతుంది. అంటే మన ఆన్సర్ 12,900 అంటే 13,000కి దగ్గరగా ఉండాలి. సో 13,000కి దగ్గరగా ఉండాలి. సో 13,000కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముంటుందండి? సో 13,056. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 13,056. యాక్యురేట్గా చేయక్కర్లేదండి. మనకు 12,900 వచ్చింది. ఆ టెన్స్ని ఆ నెంబర్స్ని లెక్కెట్టుకుంటే 13,000 నియర్గా ఉంటుంది. 13,000 నియర్గా ఉన్న ఆప్షన్ క్లిక్ చేయాలి తప్ప వాటిని యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ టుక్ 38,400 ఫ్రమ్ సీమా ఎట్ 10% per annum simple interest and he immediately lent to another person సురేష్ ఎట్ 12.5% per annum compound interest. అతను తీసుకుందేమో సింపుల్ ఇంట్రెస్ట్కి. ఎవరు? రాజేష్ సీమా దగ్గర నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు 10%కి. ఇమీడియట్గా రాజేష్ తన దగ్గర మనీ ఉంచుకోకుండా ఎంతైతే తీసుకున్నాడో అంత తీసుకెళ్ళి సురేష్కి ఇచ్చేశాడు. సురేష్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. 12.5%కి ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ వేళ అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నారు.
చూడండి, ఫస్ట్ సీమా దగ్గర నుంచి రాజేష్ ఎంత తీసుకున్నాడు? 38,400 తీసుకున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు? 10%. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 3 years ఒకేసారి చేయొచ్చు. 30%. 30% అని 38,400. 10% అంటే 3840. 30% అంటే 3 into 3840. 300 టైమ్స్ ఎంతమ్మా? లేదా 3000 టైమ్స్ 9000. 3800 టైమ్స్ 2400. 2400 ప్లస్ 9000, 11,400. 340 టైమ్స్ 120. 120 ప్లస్ 11,400, 11,520. 11,520. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సో రాజేష్ సీమాకి ఎంత ఇవ్వాలి? 11,520 ఇవ్వాలి. సీమాకి ఎంత ఇవ్వాలి? 11,520 ఇవ్వాలి. మరి రాజేష్కి ఎంత వస్తుందో సురేష్ దగ్గర నుంచి చూసుకోవాలి కదా మనం. 12.5%. 1/8 మీకు చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. 12.5 అంటే ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను 1/8 అని. సో 1/8 ఆఫ్ 38,400. 8 టేబుల్తో క్యాన్సిల్ చేయండి అమ్మా. సో 8 4 సార్స్ 8 8 సార్స్. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 4,800. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ 4,800 ప్లస్ దీని మీద మళ్ళీ 1/8 అంటే 600. 1/8 600. అప్పుడు ఎంత అవుతుందంటే 5,400 అవుతుంది. ఈ 5,400 ఏంటి? సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 5,400 ఏంటి? సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి చెప్పండి? 5,400 ప్లస్ దీని మీద మళ్ళీ 1/8. 8 6 hours 48. రిమైండర్ ఈస్ 60. 8 7 hours 56. రిమైండర్ ఈస్ 4 40. అంటే 8 5 hours 675. యాడ్ చేస్తే ఎంతమ్మా? సో 6,075. 6,075. ఇది అంతా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ మూడింటిని యాడ్ చేసి ఈ మొత్తంలో నుంచి సీమాకి ఇచ్చినటువంటి 11,520 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు రాజేష్ ప్రాఫిట్ తెలుస్తుంది. అదంతా చేసినాకనే యూనిట్ డిజిట్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 75 ఉంది. 75 లోంచి ఒక 20 తీసేస్తే ఎంత? 55. అంటే మన ఆన్సర్ 55తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ 55తో ఎండ్ అవ్వాలి. అలా 55తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో యువర్ ఆన్సర్ ఈస్ 4755. 20 women can do a work in 16 days. 16 women can complete the same work in 15 days. What is the ratio between the capacity of man and women? 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో చేయగలరు. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ సామర్థ్యాల నిష్పత్తి ఎంత? చూడమ్మా, 20 women can do a piece of work in 16 days. Similar type of work, 16 men can do it in 15 days. So they're asking men to women ratio. 16 get cancelled. So they're asking men to women. Men by women is equal to, so 5 3s hours 5 4s hours. Men by women కావాలి కాబట్టి మనకు 4/3. 4/3. సో మెన్ బై ఉమెన్ కావాలి. ఉమెన్ యువతలు పంపించండి, 3 యువతలు తీసుకురండి. సో 4:3. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. 14 to 15. సో మనకు డేటా సఫిషియన్సీ ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేటా సఫిషియన్సీ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయకూడదు. ఇచ్చిన క్వశ్చన్కి ఏ డేటా సరిపోతుంది అని వెరిఫై చేయడం మన డ్యూటీ, ఆన్సర్ చేయడం మన డ్యూటీ కాదు. క్వశ్చన్ అడిగారు, సమ్ స్టేట్మెంట్స్లో మనకు డేటా ఇచ్చారు, అంటే ఏ స్టేట్మెంట్స్ని తీసుకుంటే ఆన్సర్ చేయగలము అనేది వెరిఫై చేయడమే మీ డ్యూటీ, ఆన్సర్ చేయడం మీ డ్యూటీ కాదు. కానీ మన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్, బి ఒక్కళ్ళే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, బి ఒక్కడే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏబి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. ఓన్లీ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. బీసీ టుగెదర్ 10 days అన్నాడు, ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. ఏసీ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days అన్నాడు, ఓన్లీ 3 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. అంటే ఏ రెండింటిని కంబైన్ చేసి చెప్పగలమా? అలా కూడా చెప్పలేం. మూడింటిని కంబైన్ చేస్తే అని చెప్పగలం. ఎందుకంటే ఏబీ తెలుసు, బీసీ తెలుసు, సిఏ తెలుసు. మూడింటిని కంబైన్ చేస్తే అప్పుడు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏసీని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు బి వస్తుంది. అంటే 3 స్టేట్మెంట్లు మనకు కావాలి. ఆన్సర్ చేయడానికి 3 స్టేట్మెంట్లు కావాలి. ఆల్ 1 and 3, ఆల్ 1 2 3, ఆల్ 3 ఆర్ రిక్వైర్డ్ టు సే ద ఆన్సర్. 3 తెలిస్తేనే, మీకు జనరల్గా కూడా టైమ్ అండ్ వర్క్లో చెప్పున్నాను, ఏబీ టుగెదర్, బీసీ టుగెదర్, సిఏ టుగెదర్ ఇస్తే మనకు ఆ మూడింటిని యూజ్ చేసి ఏబీసీ టుగెదర్ కనుక్కోవచ్చు. ఏబీసీ టుగెదర్ వచ్చిన తర్వాత ఏబీసీలోంచి ఏసీని తీసేస్తే బి వస్తుంది అని తెలుసుంటే చాలు, ఆన్సర్ చేయక్కర్లేదు. వస్తుంది, ఓహో ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేయగలిగితే చాలు, ఆన్సర్ చేయక్కర్లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 10 women కెన్ ఫినిష్ ద వర్క్. అంటే మన టార్గెట్ ఏంటంటే 10 మంది మహిళలు ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఇక 10 men కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days అన్నాడు, ఓన్లీ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. సెకండ్ స్టేట్మెంట్ 10 men and 10 women టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3/7 days అన్నాడు.
అంటే ఇక్కడ మెన్ ఉమెన్ కలిపి ఇచ్చాడు. ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం, కానీ 1 and 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మెన్ ఇచ్చాడు, ఫస్ట్ స్టేట్మెంట్లో ఓన్లీ మెన్ ఇచ్చాడు, సెకండ్ స్టేట్మెంట్లో మెన్ ఉమెన్ ఇచ్చాడు. అలాంటప్పుడు రెండో స్టేట్మెంట్లో నుంచి ఫస్ట్ స్టేట్మెంట్ తీసేస్తే అప్పుడు ఉమెన్ వస్తారు కదా మనకు. ఎస్, అంటే ఫస్ట్ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పవచ్చు, 1 and 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పవచ్చు. మనకు ఎనీ 2 అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మిగతా కూడా చెక్ చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. 10 men work for 3 days and thereafter 10 women replace them. The remaining work is completed in 4 days. ఇక్కడ కూడా మెన్ ఉమెన్ యూజ్ చేసి ఆన్సర్ ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే 1, 3 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు, 1, 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. 1, 3 యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు అంటే మెన్ ఉమెన్ ఇచ్చాడు, మెన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఉమెన్ వచ్చేస్తుంది. అలా మనం 1, 3 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. రెండు స్టేట్మెంట్స్లో 2, 3 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్లో మెన్ ఉమెన్ ఉన్నారు, థర్డ్ స్టేట్మెంట్లో మెన్ ఉమెన్ ఉన్నారు. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి 2 అన్నోన్ వేరియబుల్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్, అంటే ఇక్కడ 1, 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, 2, 3 యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, 1, 3 యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ చెప్పొచ్చు అని తెలిసే చాలు, ఆన్సర్ చేయక్కర్లేదు. ఎస్, ఎనీ 2 ఆర్ రిక్వైర్డ్, ఎనీ 2 of 3 ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 2 pipes function simultaneously, the reservoir will be filled in 12 hours. The second pipe fills the reservoir in 10 hours faster than the first pipe. How many hours does it take it to fill the second pipe alone? 2 పైపులు ఏకకాలంలో పనిచేస్తే రిజర్వాయర్ 12 గంటల్లో నిండిపోతుంది. అంటే 2 పైపులు ఏబి అనే 2 పైపులు తీసుకుంటే 2 పైపులు కూడా కలిసి పనిచేస్తే 12 గంటల్లో ట్యాంక్ నిండిపోతుంది. రెండో పైపు రిజర్వాయర్ను మొదటి దానికంటే 10 గంటల వేగంగా నింపుతుంది. మొదటి దానికంటే 10 గంటల వేగము అంటే మొదటిది ఎక్స్ అనుకుంటే అప్పుడు రెండోది ఏమవ్వాలి, 10 గంటల ఎక్కువ వేగంతో అంటే x-10 అవ్వాలి, x-10 అవ్వాలి. ఓకేనమ్మా, 10 గంటలు ఇంకా ఎక్కువ వేగంతో ఫిల్ చేస్తుంది x-10. అయితే రిజర్వాయర్ నింపడానికి రెండో పైపుకి ఎన్ని గంటలు పడుతుంది, రెండో పైపుకి ఎన్ని గంటలు పడుతుంది, రెండో పైపుకి ఎన్ని గంటలు పడుతుంది. ఓకేనమ్మా, సో రెండో పైపుకి అంటే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం, లేదంటే x ఇంటూ x-, ఇప్పుడు ఏ అలోన్ తెలుసు, బి అలోన్ తెలుసు, ఏ బి టుగెదర్ అంటే xy బై x ప్లస్ వై చేస్తే మనకు వస్తుంది ఆన్సర్. కానీ టైం పడుతుంది. సో టైం పడుతుంది కాబట్టి త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఇప్పుడు రెండో పైప్ అన్నది కాబట్టి రెండో పైపును 20 hours తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మొదటి పైప్ ఎంత అవుతుంది, 30 hours అవుతుంది. ఎందుకంటే x-10 = 20 అంటే x విల్ బి 30. ఇప్పుడు A30 B20 అనుకోండి, AB టుగెదర్ అంటే ఏంటి, xy బై x ప్లస్ వై కదా, 30 × 20 / 30 + 20, 30 × 20 అంటే 600, 30 × 30 + 20 అంటే 50. 50 టేబుల్లో 600 అనేది 12 times పోతుంది. ఎస్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. అందుకని మళ్ళీ మాన్యువల్గా చేయకూడదు. ఏ అలోన్ తెలుసు, బి అలోన్ తెలుసు, దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. 30 × 20 / 30 + 20, 30 × 20 600, 600 / 50, 50 12 times 600, ఎగ్జాక్ట్గా 12 వస్తుంది. టుగెదర్ 12 కదా. లేదంటే x ఇంటూ x-10 బై x ప్లస్ x-10 ఈజ్ ఈక్వల్ టు, సో 12 వేస్తే అప్పుడు x వాల్యూ వస్తుంది. x వాల్యూ వచ్చిన తర్వాత x-10 అనేది మీ ఆన్సర్ అవుతుంది, x మీ ఆన్సర్ కాదు. కొంతమంది 30 అని కూడా క్లిక్ చేస్తారు, దట్ ఈస్ రాంగ్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. In a dairy farm, 40 cows eat 40 bags of husk in 40 days. In how many days 1 cow will eat in 1 bag of husk in how many days? డైరీ ఫామ్లో 40 ఆవులు 40 రోజులు 40 బస్తాలు పొట్టు తింటాయి. ఒక ఆవు ఒక పొట్టు బస్తాను సో ఎన్ని రోజులు తింటుంది చూడమ్మా. 40 ఆవులు ఉన్నప్పుడు 40 రోజుల్లో 40 బస్తాలు తింటాయి. 40 ఆవులు ఉన్నప్పుడు 40 బస్తాలు ఉన్నాయి, ఒక ఆవు ఉన్నప్పుడు ఒక బస్తా ఉంది. సింపుల్ లాజిక్. 40 బస్తాలు ఉన్నప్పుడు 40 ఆవులు ఉన్నాయి, ఒక బస్తా ఉన్నప్పుడు ఒక ఆవు ఉంది, అంటే పట్టే రోజులు 40 ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ 40. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 40. 40 ఆవులు ఉన్నాయి కాబట్టి 40 బస్తాలు ఉన్నాయి, ఒక ఆవు ఉన్నప్పుడు ఒక బస్తా. 40 ఆవులు 40 బస్తాలు 40 రోజులు తింటే ఒక ఆవు ఒక బస్తా 40 రోజులు తింటుంది. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ 40. చాలా మంది ఏమనుకుంటారంటే 40 40 40 ఆడ 1 1 1 అనుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ 1 ఉంటుంది, దట్ ఇస్ రాంగ్. మీరు కావాలని చెప్తాను. 40 ఆవులు 40 రోజుల పాటు 40 బస్తాలు తిన్నాయి, ఒక ఆవు ఒక రోజులు. ఒక ఆవు ఎన్ని రోజులు అన్నాడు కదా, ఎన్ని రోజుల్లో ఒక బస్తాను తింటుంది. 40కి 40 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్ అయిపోతే D2 ఏమవుతుంది, 40 అవుతుంది. ఇలా వెరిఫై చేసినా కూడా మీకు ఆన్సర్ 40 వస్తుంది. కానీ వెరిఫై చేయకర్లే, మీకు యూనిటరీ మెథడ్లో వస్తుంది, ఏకవస్తు మార్గం అని టైమ్ అండ్ వర్క్లో వస్తుంది. M1 D1/W1 = M2 D2/W2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 40. నెక్స్ట్ క్వశ్చన్. Ravi and Ajay start simultaneously from a place A towards B 60 kilometers apart. Ravi's speed is 4 km/h less than that of Ajay.
ఆఫ్టర్ రీచింగ్ బి అజయ్ టర్న్స్ బ్యాక్ అండ్ మీట్ రవి అట్ ఏ ప్లేస్ ఆఫ్ 12 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ బి. సో వాట్ ఈస్ రవి స్పీడ్? రవి మరియు అజయ్ల 60 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏ ప్రదేశం నుండి బి వైపుకి ఏకకాలంలో ప్రయాణం ప్రారంభిస్తారు? రవి వేగం అజయ్ వేగం కంటే 4 కిలోమీటర్ పర్ గంట తక్కువ. ప్రదేశం బిని చేరుకున్నటువంటి తర్వాత అజయ్ వెనక్కి తిరిగి ప్రయాణిస్తాడు. బి నుండి 12 కిలోమీటర్ దూరంలో రవిని కలుసుకుంటాడు. ఆయన రవి యొక్క వేగం ఎంత? సో ఇక్కడ ఏంటంటే విషయము, ఏ అనే ప్లేస్ ఉంది, బి అనే ప్లేస్ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం ఎంత అంటే 60 కిలోమీటర్స్. ఏ నుంచి రవి అజయ్ ఇద్దరు బయలుదేరారు. రవి అజయ్ ఇద్దరు బయలుదేరారు. ఏకకాలంలో స్టార్ట్ అయ్యారు. ఇలా వెళ్తూ ఉన్నారు. అజయ్ వేగం ఎక్కువ ఉండడంతో అజయ్ బీని చేరుకొని తిరిగి మళ్ళా ఎక్కడ దాకా వచ్చాడంటే బి నుంచి 12 కిలోమీటర్ల వరకు వచ్చాడు. బి నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు వచ్చాడు. అంటే మొత్తం 60 కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 12 అంటే అప్పుడు రవి ప్రయాణించింది 48. రవి ప్రయాణించింది 48, కానీ అజయ్ ప్రయాణించింది ఏ నుంచి బికి 60, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 12, మొత్తం 72 ప్రయాణించాడు. ఎవరు? అజయ్ 72 కిలోమీటర్లు ప్రయాణించాడు. రవి 48 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇద్దరు ఏక సమయంలో స్టార్ట్ అయ్యారు, ఏకకాలంలో స్టార్ట్ అయ్యారు. అంటే కాలం తటస్థం. ఇక్కడ ఏం తటస్థము? కాలం తటస్థము. టైమ్ ఈజ్ కాన్స్టెంట్. ఐ ఆల్రెడీ టోల్డ్, వెనెవర్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, కాలము తటస్థమైనప్పుడు దూరము మరియు వేగాలు అనులోమానుపాతంలో ఉంటాయి. వెనెవర్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ అండ్ స్పీడ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ డిస్టెన్సెస్ రేషియో తెలుసు, దూరాల నిష్పత్తి ఎంతమ్మా? 24 3s 24 2s. అప్పుడు స్పీడ్స్ రేషియో ఎంత అవుతుందమ్మా? వేగాల నిష్పత్తి ఎంత అవుతుంది? 3:2 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 3:2 అవుతుంది. 3:2. ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందంటే 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. 1 పార్ట్ అంటే ఎన్ని కిలోమీటర్స్ తక్కువ అంట? 4 కిలోమీటర్స్. 1 పార్ట్ అంటే 4. అడిగింది రవి కదా. రవి వేగం 2 పార్ట్స్ కదా. 2 × 4 8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 2 trains, one 160 meters and the other 140 meters long, running in opposite directions on parallel tracks. The first one at 77 kilometers per hour and other at 67 kilometers per hour. How long will they take to cross each other? ఒకటి 160 మీటర్లు పొడవు, మరొకటి 140 మీటర్ల పొడవు గల 2 రైళ్లు సమాంతర పొడవు గల పట్టాలపై వ్యతిరేక దిశలో మొదటిది గంటకి 77 కిలోమీటర్ల వేగంతో, రెండోది 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదాని ఒకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? అడిగింది సమయము, అంటే టైం అడిగారు. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ స్పీడ్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎందుకంటే బోత్ ద ట్రైన్స్ ఆర్ ఇన్ మోషన్ ఎట్ ఏ టైం. ఈ విచ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. సో ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే ఆ 2 ట్రైన్స్ యొక్క లెంత్ సమ్మే డిస్టెన్స్ అవుతుంది. సో ఆ 2 ట్రైన్స్ యొక్క లెంత్ తీసుకోవాలి. సో ఫస్ట్ ట్రైన్ 160 140 అంటే టోటల్ ఎంత అవుతుందమ్మా? 300. గుర్తుపెట్టుకుంటే ఒక రైలు మరొక రైలు దాడుతుంది అంటే ఆ 2 రైళ్ల పొడవుల మొత్తమే దూరం అవుతుంది బై రిలేటివ్ స్పీడ్. సో విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. 77 67, సమ్ ఈజ్ వాట్ అమ్మా? 144. సో దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. 5/18. సో 8s are 144, 8 5s are 40, 300/40, 30/4, 7.5. Your answer is what? 7.5 seconds. Option B will be the right answer. A man covered a certain distance at some speed and he moved 3 kilometers per hour faster, he would have taken 40 minutes less. If we had moved 2 kilometers per hour slower, he would have taken 40 minutes more. The distance is what? ఒక వ్యక్తి కొంత వేగంతో కొంత దూరంలో ప్రయాణించగలడు. అతను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించామంటే అతని సమయం 40 నిమిషాలు తక్కువ తీసుకుంటాడు. ఒకవేళ అతను గంటకి 2 కిలోమీటర్లు నెమ్మదిగా నడుస్తూ ఉంటే అతను 40 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అయినా మొత్తం దూరం ఎంత? ఒకసారి మీరు చూడండి ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు స్పీడ్ పెరిగితే టైం తగ్గింది, స్పీడ్ తగ్గితే టైం పెరిగింది, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం స్పీడ్స్ రేషియో తీసుకోవాలి. స్పీడ్స్ రిలేషన్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం అంటే డిస్టెన్సే కదమ్మా. స్పీడ్ ఇంటూ టైం అంటే డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ని ఈక్వల్ చేస్తాను. నేను ఏం చేస్తామా? డిస్టెన్స్ని ఈక్వల్ చేస్తా. స్పీడ్స్ రేషియో ఏంటంటే, స్పీడ్స్ రిలేషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ పై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. ఏంటమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ పై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ అంటే ఇప్పుడు ఒరిజినల్ స్పీడ్ ఎస్ అనుకున్నాను అనుకోండి, 3 పెంచాడు అంటే దాని మీనింగ్ ఏంటి? అతను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ ఉంటే సో హీ మూవ్డ్ 3 kilometers per hour ఫాస్టర్. అది మిస్ అయిందమ్మా ఇంగ్లీష్లో. చూడండి, అతను గంటకు 3 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో అని పడాలి. ఇక్కడ ఎక్కువ అనేది మిస్ అయింది. 3 kilometers ఎక్కువ వేగంతో అని పడాలి. ఇక్కడ బై మిస్టేక్ అక్కడ పడలేదు. ఎక్కువ వేగంతో 3 kilometers ఎక్కువ వేగంతో నడుస్తూ ఉంటే అతను 40 నిమిషాలు ఎక్కువ వేగంతో అన్నాడు. ఒరిజినల్ వేగం నేను ఎస్ అనుకుంటే
అప్పుడు న్యూ వేగం ఎంత అవుతుందమ్మా, కొత్త స్పీడ్ ఎంత అవుతుంది, s+3 అవుతుంది. అంటే రిలేషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ పై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. ఇప్పుడు ఎస్కి s+3కి డిఫరెన్స్ 3 కదా, 3. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్పీడ్స్ రిలేషన్, వేగాల మధ్య మనము రిలేషన్ తీసుకోవాలి, సంబంధం తీసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద అంటే వేగాల లబ్ధము బై వేగాల మధ్య వ్యత్యాసము. ఒరిజినల్ వేగాన్ని s అనుకున్నాను, కొత్త వేగాన్ని s+3 అనుకున్నాను. లబ్ధము అంటే s × s+3 డివైడెడ్ బై భేదము, ఎస్కి s+3కి డిఫరెన్స్ 3 ఇంటూ కాలము. కాలం ఎన్ని నిమిషాలమ్మా, ఎన్ని నిమిషాల కాలం, 40 నిమిషాలు తక్కువ పడుతుంది, ఇంటూ 40 బై 60 వేస్తాం, ఎందుకంటే అవర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్. ఈసారి కాకపోతే గంటకు 2 కిలోమీటర్లు నెమ్మదిగా నడుస్తున్నాడు. అంటే ఒరిజినల్ వేగం s అనుకుంటే కొత్త వేగం అవుతుంది s-2 అవుతుంది. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. కాలము 40 నిమిషాలు ఎక్కువ పట్టిందంట. అంటే 40/60, 40/60. ఇప్పుడు 40/60కి 40/60 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్కి క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × s 2s, 3 × s 3s. 2sకి 3sకి డిఫరెన్స్ ఎంత, s. 2sకి 3sకి డిఫరెన్స్ s. 2 మూల 6, 2 మూల ఎంతమ్మా 6, 3 రోజులు ఎంత 6, 6 6 12. అంటే ఒరిజినల్ స్పీడ్ ఇస్ 6, ఒరిజినల్ స్పీడ్ ఇస్ వాట్ అమ్మా 12, ఒరిజినల్ స్పీడ్ ఇస్ 12. ఇప్పుడు s వచ్చింది కాబట్టి అడిగింది దూరము, అంటే s × t ఇది దూరమే, LHS సైడ్ ఉన్న దూరమే, RHS సైడ్ ఉన్న దూరమే. మీరు ఏ దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ వస్తుంది. నేను LHS దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. 12 × 12 + 3/3 × 40/60, 40/60. చూడమ్మా, 12 × 15, 12 × 15 అంటే 180 కదా, 3 × 60 కూడా 180. అంటే 180కి 180 క్యాన్సిల్ అయిపోతే డిస్టెన్స్ ఎంతమ్మా 40 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంతమ్మా 40 కిలోమీటర్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ at 12 km/h instead of 10 km/h, he would have walked 1 kilometer more in the same time. What is the actual distance traveled by him at 10 km/h in the same time? In the same time అన్నాడమ్మా, in the same time అన్నాడు. అంటే హియర్ టైమ్ ఇస్ కాన్స్టెంట్, కాలము తటస్థము. ఒక వ్యక్తి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కాకుండా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అతను అదే సమయంలో 1 కిలోమీటర్ ఎక్కువ నడిచి ఉండేవాడు. అతను అదే సమయంలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అసలు దూరం ఎంత. ఇక్కడ కాలం తటస్థం అండి, టైం కాన్స్టెంట్. మీకు ప్రీవియస్ కూడా చెప్పాను, టైం కాన్స్టెంట్ అయినప్పుడు డిస్టెన్స్ స్పీడ్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. దూరము మరియు వేగాలు అనులోమానుపాతంలో ఉంటాయి. టైం కాన్స్టెంట్. ఇక్కడ మనకు స్పీడ్స్ రేషియో ఇచ్చాడు, వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఒరిజినల్ 10, న్యూ ఎంతమ్మా 12, అంటే 5:6. అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతాయండి, డిస్టెన్సెస్ రేషియో కూడా 5:6. డిస్టెన్సెస్ రేషియో కూడా 5:6. అంటే ఒరిజినల్గా 5 వెళ్ళాడు, ఇప్పుడు స్పీడ్ పెంచడం వల్ల 6 వెళ్ళాడు. అంటే స్పీడ్ పెంచడం వల్ల ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళాడు, 1 కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్ళాడు. అప్పుడు ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలడు, 5 కిలోమీటర్స్ వెళ్ళగలడు. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. A boat moves downstream at the rate of 1 km in 7.5 minutes and upstream at the rate of 5 km in 1 hour. What is the speed of the boat in still water? ఒక పడవ 7.5 నిమిషాల 1 కిలోమీటర్ దిగువకు ప్రయాణిస్తుంది, మరి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఎగువకు ప్రయాణిస్తుంది. అయినా నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? మన నిశ్చల నీటిలో పడవ వేగం అంటే b. B is equal to what అమ్మా, x + y/2. స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ బి ఈక్వల్ టు x + y/2. x అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, దిగువకు వేగము. y అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్, ఎగువకు వేగము. దిగువకి 7.5 నిమిషాల్లో 1 కిలోమీటర్ అంటే గంట అంటే ఎన్ని నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాలు ఉంటాయి. గంట అంటే ఎన్ని నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాలు ఉంటాయి. ఇప్పుడు 7.5 టేబుల్లో 68 ఎన్నిసార్లు పోయింది, 8 సార్లు పోయింది. 7.5 8 టైమ్స్ అంటే 60. అంటే ఎన్ని కిలోమీటర్స్, గంటకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలుగుతారమ్మా, 8 కిలోమీటర్లు దిగువకి. 7.5 నిమిషాల్లో 1 కిలోమీటర్ అంటే గంటలో 8 కిలోమీటర్లు వెళ్ళగలరు. ఎందుకంటే 1 గంటలో 60 నిమిషాల్లో 7.5 అనేవి 8 ఉంటాయి, 8 కిలోమీటర్లు. అంటే దిగువకు వేగం 8, దిగువకు వేగం అంతా 8, ఎగువకు డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చారు 5. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 8, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 5, x + y/2 అంటే 8 + 5 13, 13/2 అంటే 6.5. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. The sides of the triangle are in the ratio 1/2:1/3:1/4. If the perimeter of the triangle is 104 centimeters, the length of the smallest side is what? త్రిభుజం యొక్క భుజాలు 1/2, 1/3, 1/4 నిష్పత్తిలో ఉంటాయి. త్రిభుజం యొక్క చుట్టుకొలత 104 సెంటీమీటర్స్ అయితే దాని చిన్న భుజం పొడవు ఎంత? ఇక్కడ ముందు ఫ్రాక్షన్స్ని నార్మల్ దాంట్లో మార్చుకుందామమ్మా. ఎల్సిఎం తీసి మల్టిప్లై చేయండి.
ఇప్పుడు 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత 12. 2కి చేయక్కర్లేదు ఎందుకంటే 2 అనేది 4లో ఉంటుంది కాబట్టి 3 4 ఎల్సిఎం 12. ప్రతి దాన్ని 12తో మల్టిప్లై చేయండి. 1/2 ఇంటూ 12 అంటే 6, 1/3 ఇంటూ 12 అంటే 4, 1/3 ఇంటూ 1/4 ఇంటూ 3 అంటే 1/4 ఇంటూ 12 అంటే 3. ప్రతి దాన్ని ఇంటూ 12తో చేయండి అమ్మా. ప్రతి దాన్ని కూడా ఇంటూ 12 చేస్తున్నాను. 1/2 ఇంటూ 12, 1/3 ఇంటూ 12, ఓకేనమ్మా. 1/4 ఇంటూ 12 వేస్తే 6:4:3. ఇవి భుజాల యొక్క నిష్పత్తి. భిన్నాల్లో ఇచ్చాడు, నార్మల్గా మార్చుకున్నా. భుజాల నిష్పత్తి 6:4:3. చుట్టుకొలత అంటే భుజాల మొత్తము, చుట్టుకొలత అంటే భుజాల మొత్తం 13 భాగాలు. 13 భాగాలు అంటే ఎంత ఇచ్చాడమో 104 ఇచ్చాడు. అంటే 13 పార్ట్స్ 104 అయినప్పుడు 13 టేబుల్ 104 8 టైమ్స్ కదా. అడిగింది చిన్న భుజము, స్మాలెస్ట్ వన్. స్మాలెస్ట్ వన్ అంటే 3 పార్ట్స్. 3 8 జార్స్ ఎంత 24, 3 8 జార్స్ ఎంత 24. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. The shadow of a tower is √3 times of its height. Then the angle of elevation of the top of the tower is what? టవర్ యొక్క నీడ దాని ఎత్తుకు √3 రెట్లు ఉన్నట్లయితే అప్పుడు టవర్ యొక్క పై భాగం ఊర్ధ కోణం ఎంత? సో ఇది టవర్ అనుకుందామండి. టవర్ యొక్క నీడ ఎప్పుడు భూమి మీద పడుతుంది అంటే దీని యొక్క ఎత్తుకి నీడ ఎంత పొడవు అంటే ఎత్తుకి నీడ ఎంత పొడవు అంటే ఎత్తుకి √3 రెట్లు అంట. అంటే ఎత్తు ఒక భాగం ఉంటే నీడ ఎన్ని భాగాలు ఉంటుందంటే √3 పార్ట్స్ ఉంటుంది. ఆ యొక్క టవర్ ఎత్తు ఎంత అయితే ఉంటుందో దానికి √3 రెట్లు నీడ ఉంటుంది. ఎత్తు ఒక భాగం అనుకుంటే అప్పుడు నీడ √3 పార్ట్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకైనా ట్రయాంగిల్ గిన్ ఫామ్ చేస్తే సో ఇక్కడ టీటా తీసుకుంటే ఈ టీటా ఎంత? సో జనరల్గా మనం ట్యాన్ తీసుకుంటాం, ట్యాన్ అప్లై చేస్తాం. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. ట్యాన్ ఎప్పుడు 1/√3 అవుతుందమ్మా? టీటా ఈజ్ ఈక్వల్ 30 degrees బికాస్ ట్యాన్ 30 ఈజ్ 1/√3. So your answer is what? Option B. Option B will be the right answer. The rectangular sheet of length 42 centimeters and breadth 14 centimeters is cut from a circular sheet. So what is the minimum area of a circular sheet? Minimum area అంటున్నాడు. ఓకేనమ్మా. వృత్తాకార షీట్ ఉంటే 42 సెంటీమీటర్ల పొడవు మరియు 14 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార షీట్ని మనం కత్తిరించబడుతుంది. వృత్తాకార షీట్ యొక్క కనీస వైశాల్యం ఎంత? ఇప్పుడు చూడమ్మా, సర్కిల్ నుంచి ఒక వృత్తం నుంచి ఒక రెక్టాంగిల్ని మనము కట్ చేసా. ఇది వృత్త కేంద్రం అనుకుందాం, సెంటర్ సర్కిల్ యొక్క సెంటర్ అనుకుందాం. ఒక్కసారి మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఆ రెక్టాంగిల్ యొక్క డయాగోనలే సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. మరోసారి చెప్తున్నాను, రెక్టాంగిల్ యొక్క డయాగోనలే సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. అంటే దీర్ఘ చతురస్రాకారం యొక్క కర్ణం పొడవు వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. సో మనకు 42 సెంటీమీటర్ల పొడవు అన్నాడు అంటే రెక్టాంగులర్. సో లెంత్ ఈజ్ 42, బ్రెత్ ఈజ్ వాట్ అమ్మా 14. బ్రెత్ ఈజ్ వాట్ 14. ఇప్పుడు మనకు హైపోటెనస్ కావాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెనస్ కావాలి. కానీ 42 14 అనేది మనకు సో అప్రాక్సిమేట్గా మనకి ఎక్కడ కూడా సో 42 14 42 స్క్వేర్ అంటే ప్లస్ 14 స్క్వేర్ అంటే మనకు అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. ఎందుకంటే దీన్ని హాఫ్ చేస్తే 21, దీన్ని హాఫ్ చేస్తే 7. 21 స్క్వేర్ అంటే ఎంత? 21 స్క్వేర్ అంటే 441. 7 స్క్వేర్ అంటే సో 49. 441 ప్లస్ 49 అంటే 490 వస్తుంది. 490 అంటే సో అప్రాక్సిమేట్గా 484 కదా. అంటే 22 స్క్వేర్. అంటే 22 స్క్వేర్ అంటే మనకు డబల్ కాబట్టి ఇది 42, ఇది 14 కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా 22 కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా ఎంత రావచ్చు? 44 రావచ్చు. అంటే ఈ మొత్తం పొడవు అప్రాక్సిమేట్గా అని చెప్తున్నాను. అప్రాక్సిమేట్గా 44 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్గా తీసుకుందాం, ఎందుకంటే ఆప్షన్స్ కూడా కొంచెం వైడర్గా ఉన్నాయి కాబట్టి. సో ఈ మొత్తం 44 అండి. అంటే కర్ణం పొడవు 44. కర్ణం పొడవే వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. అంటే వ్యాసం 44 అంటే వ్యాసార్థం 22 కదా. వ్యాసం 44 అంటే వ్యాసార్థం 22 కదా. అప్రాక్సిమేట్గా సుమారుగా. ఇప్పుడు మనకి ఏం కావాలి? వృత్తం యొక్క వైశాల్యం కావాలి. సర్కిల్ యొక్క ఏరియా. సర్కిల్ ఏరియా అంటే πr². అంటే 22/7 ఇంటూ 22 ఇంటూ 22 πr². ఓకేనమ్మా, πr². అడిగింది అదే కదా, వృత్తం యొక్క కనీస వైశాల్యం. ఇక్కడ చూడమ్మా, మీరు జాగ్రత్తగా చూస్తే 7 టేబుల్ అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ పోతుంది. 22 ఇంటూ 22 అంటే 484. సో 484 ఇంటూ 3 అంటే అప్రాక్సిమేట్గా 3, ఇది 500 అనుకుంటే 3 ఇంటూ 500 1500. అంటే మన ఆన్సర్ 1500 దగ్గరగా ఉండాలి. 1500 దగ్గరగా ఉండాలి. సో 1500 దగ్గరగా ఉన్న ఆప్షన్ అంటే ఆప్షన్ బి. ఎందుకు సార్ ఇది 1500 కన్నా తక్కువ వస్తుంది కదా? నేనేం చేశా, ఇక్కడ 490 ఉంటే 22 స్క్వేర్గా నేను తీసుకున్నాను. 22 స్క్వేర్ అంటే 484. అంటే ఇది 44 కాదు, 44 కన్నా కొంచెం ఎక్కువ.
ఇది 44 కన్నా కొంచెం ఎక్కువ ఉంటే రేడియస్ 22 కన్నా కొంచెం ఎక్కువ, అప్పుడు మన ఆన్సర్ 1500 కన్నా కొంచెం ఎక్కువ. సో యాక్యురేట్గా చేయాలంటే డెసిమల్స్ వస్తే సర్కస్ అవుతుంది, అప్రాక్సిమేట్గా తీసుకున్నా. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 128 4/7 degrees, then what is the sum of the number of its diagonals and number of its sides? నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతున్నాడు. సాధారణ బహుభుజ యొక్క ప్రతి అంతర్గత కోణము 128 4/7 degrees అయితే దాని కర్ణాల సంఖ్య మరి భుజాల సంఖ్య మొత్తం ఎంత? ఫస్ట్ భుజాల సంఖ్య కనుక్కుందాం, n కనుక్కుందాం, భుజాల సంఖ్య, నెంబర్ ఆఫ్ సైడ్స్. సో చూడమ్మా, ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడమ్మా, మీ అందరికి కూడా తెలుసు బాహ్య కోణము ప్లస్ అంతర కోణము రెండు కలిపితే 180 degrees. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణము ప్లస్ అంతర్గత కోణము రెండు కలిపితే 180 degrees. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈక్వల్ 180. ఇప్పుడు ఇంటీరియర్ ఇచ్చాడు మనకు 128 4/7 అని. సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు, అప్పుడు 180 లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది కదా. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్, సో 128 4/7, 128 4/7. ఒక 128 తీసేస్తే మిగతాది 52 కదా. 52 లోంచి 4/7 తీసేస్తే 51 3/7. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ విల్ బి 51 3/7. 51 times 357 ప్లస్ 360. అంటే ఇప్పుడు 360/7 degrees వస్తుంది. ఈ 360/7 degrees ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్. మనందరికి కూడా తెలుసు n ఈజ్ ఈక్వల్ టు 360/n ఎక్స్టీరియర్ యాంగిల్, 360 ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 360/7. 360 క్యాన్సిల్ అయితే అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 7. n ఈజ్ ఈక్వల్ టు వాట్? 7. మనందరికి కూడా తెలుసు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360/n. మనందరికి కూడా తెలుసు n ఈజ్ ఈక్వల్ టు 360 ఎక్స్టీరియర్ యాంగిల్. ఇవన్నీ కూడా మనకు రూల్స్ అమ్మా. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్ అండి. సమ్ ఆఫ్ ద ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 360. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 2n - 4 × 90 degrees. సో మనకు పాలిగాన్స్లో సో బహుభుజుల్లో మనకు వచ్చేటువంటి మినిమం ఫార్ములాస్ ఇవి. ఓకేనండి. అది ఇప్పుడు మనకి n తెలుసునండి. n తెలిస్తే సో మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ కూడా కావాలి. నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఫార్ములా ఏంటండి? n × n - 3/2. n అంటే ఎంత ఇక్కడ? 7. 7 × 7 - 3/2. 4. 2 times 7 2s are ఎంతమ్మా? 14. అంటే డయాగోనల్స్ 14. నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆర్ 14. డయాగోనల్స్ 14, సైడ్ 7. అడిగింది సమ్ము 14 + 7 21. సో యువర్ ఆన్సర్ విల్ బి 21. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇన్ ఏ పాలిగాన్, నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు n × n - 3/2. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2n - 4 × 90. All exterior angle sum will be equivalent to 360 degrees. Each exterior angle is equal to 360/n. ఓకేనమ్మా. ఈ ఫార్ములాస్ మినిమం ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వల్ టు 180. ఈ ఫార్ములాస్ మినిమం గుర్తుపెట్టుకుంటే సో పాలిగాన్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలుగుతారు. ద ఎడ్జెస్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ బాక్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 88 square centimeters. ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ వాట్? దీర్ఘచతురస్రాకార పెట్టే అంచులు 1, 2, 3 నిష్పత్తిలో ఉంటాయి. సో ఉపరితల వైశాల్యం 88 square centimeters అయితే దానికి పెట్టే యొక్క ఘనపరిమాణం ఎంత? దీన్ని 1x 2x 3x అనుకుందాం, 1x 2x 3x అనుకుందాం. అప్పుడు సో సర్ఫేస్ ఏరియా ఏంటమ్మా? దీర్ఘగణం యొక్క సో సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం 2 × LB + BH + HL. అంటే LB అంటే 2x², BH అంటే సో 6x², HL అంటే 3x² ఈజ్ ఈక్వల్ టు 88. చూడండి 2 6 8 8 3 11 11x², 22x². 11 అంటే 2 ఉంది కదా, 11 2s are 22x², 22 1s are 22 4s are. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుందమ్మా, x² ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే 1 part వాల్యూ విల్ బి 2. అడిగింది మనకు ఘనపరిమాణం కావాలి. అప్పుడు L ఎంత అవుతుందో 2 అవుతుంది, B ఎంత అవుతుంది 4 అవుతుంది, H ఎంత అవుతుంది 6 అవుతుంది. మనకి L × B × H కావాలి. L × B × H అంటే L × B × H అంటే ఎంతమ్మా? 48. So your answer is what? 48 cubic centimeters. The sum of the length and breadth and height of a cuboid is 28 centimeters and its diagonal is 17 centimeters. Find the total surface area of the cuboid. దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తుల మొత్తం 28 సెంటీమీటర్స్, దాని కర్ణం 17 సెంటీమీటర్లు. దీర్ఘగణం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? సో దీర్ఘగణం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అంటే మనకు కావాల్సింది సో 2 times of LB + BH + HL. మనం కనుక్కోవాల్సింది ఇది. ఓకేనమ్మా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఇది మనం కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చాడు అంటే L + B + H ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 28 ఇచ్చాడు. దీంతో పాటు మనకి ఏమి ఇచ్చాడంటే డయాగోనల్ ఇచ్చాడు.
డయాగోనల్ అంటే ఏంటమ్మా ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి 17. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చండి ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 289. సో దీన్ని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేయండి అమ్మా. దీన్ని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇప్పుడు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయనమ్మా. దీని వాల్యూ ఎంత 289 కదా. సో ఈ మొత్తం వాల్యూ ఎంతమ్మా 289. మనకు కావాల్సింది ఇది. ఆ 289 ఈ మొత్తం వాల్యూ 289. ఈ 289 అవతల తెప్పించేద్దాం. ఇప్పుడు ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే 28 స్క్వేర్ కదా. 28 స్క్వేర్ అంటే ఎంత 784. సో నెక్స్ట్ దాంట్లోంచి 289 సబ్ట్రాక్ట్ చేయాలి. 289 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనమ్మా 289 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఒకసారి మీరు చూస్తే ఇది అప్రాక్సిమేట్గా 300 అనుకుంటే 300 సబ్ట్రాక్ట్ చేస్తే 484. 11 తక్కువ ఉంది కదా, 11 యాడ్ చేస్తే 495. సో యువర్ ఆన్సర్ విల్ బి 495. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 300 సబ్ట్రాక్ట్ చేసా, 11 యాడ్ చేసా. The length, breadth, height of a wooden box with a lid are 10 centimeters, 9 centimeters, 7 centimeters respectively. The total inner surface area of the closed box is 262 centimeters, square centimeters. The thickness of the wood will be what? మూతతో కూడిన చెక్క పెట్టె పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 10 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు. మూసి ఉన్న చెక్క పెట్టె మొత్తం లోపల ఉపరితల వైశాల్యము 262 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే ఆ చెక్క యొక్క మందం ఎంత? సో ఆ మందాన్ని ఎక్స్ అనుకుంటున్నానండి. ఇప్పుడు లెంత్ 10 కాబట్టి మనము మందం అంటే రెండు సర్ఫేసుల్లో ఉంటుంది. అందుకని నేను ఇన్నర్ వైశాల్యం 10 - 2x తీసుకుంటున్నాను. ఇన్నర్ ఇన్సైడ్ లోపలి బ్రెత్ 9 ఇచ్చాడు కాబట్టి ఇన్నర్ ఏమవుతుందమ్మా, లోపల ఏమవుతుంది 9 - 2x అవుతుంది. ఎక్స్ అంటే మందం, ఒకవైపు మందం, రెండో వైపు కూడా మందం ఉంటుంది కదా, అందుకని 2x. హెచ్ ఎంత ఇచ్చాడమ్మా మనకు 7 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది 7 - 2x అవుతుంది. లోపలి పెట్టే లోపల యొక్క ఉపరితల వైశాల్యం 2 × ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇక్కడ ఇంకా దీన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ సర్కల్ చేస్తే చాలా టైం పడుతుందండి. ఎక్స్ కావాలి మనకు, మందమే కదా కావాల్సింది. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1 అనేది ఈజీ నెంబర్ కాబట్టి 1తో వెళ్తాం. ఎందుకంటే మందం అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదు, మందం తక్కువ ఉండదు కానీ చిన్న వాల్యూస్తో వెళ్ళాలి ఇప్పుడు కూడా మనం. సో 1 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుద్దాం, అప్పుడు 8 అవుద్ది, ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. ఇది తీసుకొని ట్రై చేద్దాం. అది 262 వస్తుంటే సరిపోతుంది, లేదంటే ఇంకొక ఆప్షన్ ద్వారా వెళ్దాం. డైరెక్ట్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేయాలంటే చాలా సర్కస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎల్బి అంటే ఎంత 56, బిహెచ్ అంటే ఎంత 35, హెచ్ఎల్ అంటే ఎంత 40. చూడండి, సో 40, 35, 75, 81, ఒక 50, 131 × 2 262. ఎగ్జాక్ట్గా 262 సరిపోయింది. ఎస్ అంటే మనం తీసుకున్న ఆప్షన్ కరెక్టే. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. సో 2 times ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఇంటర్నల్ అంటే ఇన్సైడ్ వాల్యూమ్, ఇన్సైడ్ సో సర్ఫేస్ ఏరియా విల్ బి ఈక్వల్ టు 262. ఎక్స్ వాల్యూ 1 పెడితే మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి మందం అనేది 1 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 8.4 centimeters is melted and recast into a right circular cylinder of radius 12 centimeters. What is the height of the cylinder? 8.4 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఘన లోహము గోళం కరిగించి 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల లంబ వృత్తాకార స్తూపంగా మార్చబడుతుంది. ఇప్పుడు స్తూపం యొక్క ఎత్తు ఎంత? ఇప్పుడు ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని మరొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ కన్వర్ట్ చేస్తున్నారండి. గోళాన్ని కరిగించి స్తూపం తయారు చేస్తున్నారు. అంటే గోళం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో స్తూపం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని మరొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా కన్వర్ట్ చేస్తున్నారు అంటే సో వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే ఏంటమ్మా 4/3 πr³. 4/3 πr³. ఇక్కడ స్పియర్ యొక్క రేడియస్ ఇచ్చారండి ఎంతమ్మా 8.4. అంటే 8.4 × 8.4 సో దిస్ ఈజ్ వాట్ అమ్మా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సో స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే πr²h. ఆర్ అంటే ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ ఆర్ 12 సెంటీమీటర్స్. 12 × హెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్తూపం యొక్క ఎత్తు మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్కి పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకసారి క్యాన్సిలేషన్ చూడమ్మా. 3 టేబుల్లో 3 2.8 times, 12 టేబుల్లో 12 0.7 times,
12 టేబుల్లో 0.7 టైమ్స్. ఓకేనమ్మా, చూడండి ఇక్కడ ఒకసారి మీరు చూస్తే సో 4 into 2.8 అంటే 4 into 28 56 56 56 112 అంటే 11.2 ఇంటూ 0.7 అంటే 0.7 అంటే 0.49 అంటే అప్రాక్సిమేట్గా ఇది 0.5 తీసుకుంటే హాఫ్ కదా, అంటే 11.2 హాఫ్ 5.6 అంటే అవర్ ఆన్సర్ ఈస్ నియర్ టు 5.6. సో నియర్ టు 5.6 అంటే ఎంతమ్మా 5.5. ఇది 0.5 అంటే 1/2, 11.2లో హాఫ్ అంటే 5.6 అంటే అవర్ ఆన్సర్ ఈస్ వెరీ క్లోజర్ టు 5.6. 5.5 విల్ బి ద రైట్ ఆన్సర్. The total surface area of a sphere is 8 pi square units. Then the volume of the sphere is what? గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 8 pi స్క్వేర్ మీటర్లు అయితే 8 pi స్క్వేర్ యూనిట్స్ అయితే వాట్ ఈస్ ద సో స్పీర్ ఘనపరిమాణం. సో గోళం యొక్క ఘనపరిమాణం మొత్తం ఉపరితల వైశాల్యం అండి. సో గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 4 pi r square అమ్మా. 4 pi r square is equal to 8 pi. 4 pi r square is equal to what అమ్మా 8 pi. సో 4 pi ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్ పోతుంది. 4 pi 2s are 8 pi. r square is equal to 2 అంటే r is equal to √2. r is equal to what అమ్మా √2. ఇక్కడ మనకు గోళం యొక్క ఘనపరిమాణం కావాలి. గోళం ఘనపరిమాణం అంటే 4/3 pi r cube. 4/3 pi r cube. ఇక్కడ r √2 ఉందండి. 4/3 ఇంటూ పై ఇంటూ √2 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుందమ్మా 2√2 వస్తుంది. అంటే √2 ఇంటూ √2 ఇంటూ √2 అంటే √2 ఇంటూ √2 2 అవుతుంది. ఇంకో √2 ఉంటుంది కదా 2√2 అవుతుంది. అంటే దీన్ని ఫైనల్గా ఎలా రాయొచ్చు 8√2 pi 8√2 pi by 3. 8√2 pi by 3. So your answer is 8√2 pi by 3. 8√2 pi by 3. Option A will be the right answer. The radii of two circular faces of the frustum of a cone are 5 centimeters, 4 centimeters. If the height of the frustum is 21 centimeters, what is the volume in terms of cubic centimeters? శంకు యొక్క ఫ్రస్టమ్ యొక్క రెండు వృత్తాకార ముఖాల వ్యాసార్థాలు 5 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు. ఫ్రస్టమ్ యొక్క ఎత్తు 21 సెంటీమీటర్లు అయిన ఘనపరిమాణం ఎంత? సో ఒకసారి మీరు చూడమ్మా. సో మనకు వాల్యూమ్ ఆఫ్ ద ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ కావాలి, ఆ ఫ్రస్టమ్ యొక్క ఘనపరిమాణం కావాలి. 1/3 పై ఫార్ములా రాసుకున్నాం ఫస్ట్. 1/3 పై జనరల్గా మన కోనుకు వాల్యూమ్ అంటే 1/3 పై r square h. 1/3 పై r square h. కానీ ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అన్నాడు కాబట్టి 1/3 పై. సో r square క్యాపిటల్ r square స్మాల్ r square ప్లస్ r ఇంటూ h. ఇప్పుడు మనకు వాల్యూమ్ కావాలి 1/3 పై. 1/3 పై పై అంటే 22/7. క్యాపిటల్ R ఎంత ఇచ్చారమ్మా 25. పై స్క్వేర్ కాబట్టి 25. స్మాల్ r అంటే 16. సమ్ అంటే ఎంత వస్తుంది 5 into 4 20 వస్తుంది. హెత్ ఎంత ఇచ్చాడమ్మా 21 ఇచ్చాడు 21. ఇప్పుడు చెప్పండి 41 61 41. సో 61 into 21. 7 1s are 7 3s are 21 కదా. సో 21 get cancel. Now 22 into 61 అమ్మా 6 into 22 అంటే 132 అంటే 22 60 times 1320 ప్లస్ ఒక 32 అంటే 1342. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1342. 60 22 times 1320 122 times 22 22 plus 1320 1342. Your answer will be option C. Option C will be the right answer. If the unit digit of 433 into 456 into 43n is n plus 2, what is the value of n? త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా. n ప్లేస్లో 1 పెట్టామనుకోండి. n ప్లేస్లో 1 పెట్టామనుకోండి. 3 into 6 18 అంటే 8. 8 into 1 8. 8 రావాలి. ఇక్కడ 1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది. కానీ 8 రావాలి. సో అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మీ ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ అనేది మీ ఆన్సర్ కాదు. సో సెకండ్ 8 తీసుకుని వెళ్దాం. ఇక్కడ 8 పెడితే ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది 10 అవుద్ది. అంటే యూనిట్ డిజిట్ 0 రావాలి. 0 వస్తుందా? అసలు n అనేది యూనిట్ డిజిట్గా ఉంటుందా? ఉండదు. అంటే 8 అనేది ఛాన్సే లేదు. 8 తీసుకోవడానికి ఛాన్సే లేదు. అంటే బి ఆప్షన్ కూడా మీ ఆన్సర్ కాదు. 3 పెట్టుకొని వెళ్దాం. ఇక్కడ 3 పెడితే ఏమవుద్దమ్మా యూనిట్ డిజిట్ 5 రావాలి. ఇక్కడ 3 పెడితే 5 వస్తా. 3 6 8 8 3 24 4 వస్తుంది. కానీ 5 రావాలి. అంటే ఆప్షన్ సి కూడా మీ ఆన్సర్ కాదు. అంటే 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇంకా 4వ ఆప్షన్ చెక్ చేయక్కర్లేదు. సో ఆటోమేటిక్గా మీ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది. వెరిఫై చేయక్కర్లేదు. మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఇక్కడ 6 పెడితే ఇక్కడ చూడండి. ఇక్కడ 6 పెడితే ఇక్కడ ఏమవుతుందమ్మా ఇది 8 అవుతుంది. 6 + 2 8 అవుతుంది. అంటే మనకి యూనిట్ డిజిట్ 8 రావాలి. చూడండి 3 6 8 3 6 అంటే 18 8 వస్తుంది. 8 6 48 అంటే 8 వస్తుంది. సాటిస్ఫై అయింది కదా. అంటే యువర్ n వాల్యూ విల్ బి 6. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 to the power of 5 2 to the power of 5 3 to the power of 5 and so on up to 20 to the power of 5?
అంటే యూనిట్ డిజిట్ జీరోతో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి యూనిట్ డిజిట్ ఏం రావాలి, జీరోని రావాలి, నో డౌట్ ఇన్ దట్ వన్. మరి ఎన్ని యాడ్ చేసుకున్నా 20 to the power 4 to the power 5 అంటే ఆల్మోస్ట్ 5 zeros వస్తాయి. అంటే ఖచ్చితంగా ఎండ్ విత్ ఏం రావాలంటే జీరో రావాలి. సో ఎండ్ విత్ జీరో ఖచ్చితంగా రావాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు మనం. ఆన్ డివైడింగ్ ఏ నెంబర్ బై 54 వీ గట్ సో 86 యాజ్ అ కోషంట్ అండ్ 13 యాజ్ అ రిమైండర్. వాట్ ఈస్ ద నెంబర్? ఒక సంఖ్యను 54తో భాగిస్తే మనకి 86 గుణకము మరియు 13 శేషంగా వస్తున్నాం. అయితే ఆ సంఖ్య ఎంత? మీ అందరికి కూడా తెలుసు, కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా, డివిడెండ్. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇభాజ్యము ఈజ్ ఈక్వల్ టు ఇభాజకము ఇంటూ భాగాఫలం ప్లస్ శేషం. ఇభాజ్యము ఈజ్ ఈక్వల్ టు ఇభాజకము ఇంటూ సో భాగాఫలము ప్లస్ శేషము. సో ఇక్కడ చూడమ్మా 54తో భాగిస్తే అన్నాడు అంటే డివైజర్ ఈజ్ 54. డివైజర్ ఈజ్ వాట్, 54. సో 86 గుణకం వస్తుంది అంటే 86 కోషంట్గా వస్తుంది ప్లస్ రిమైండర్ ఎంతమ్మా, 13. రిమైండర్ ఎంత, 13. ఓకేనండి. ఒకసారి మీరు చూడమ్మా, మొత్తం సర్కస్ చేయొద్దండి, యూనిట్ డిజిట్ చూడండి. ఎందుకంటే యూనిట్ డిజిట్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడైనా చూడండి ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ని అప్లై చేయొచ్చు. ఒకట్లో స్థానంలో ఉన్న మాత్రం చూడండి. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది. 4 6 అంటే ఎంత, 24. అంటే ఎండ్ విత్ 4 రావాలి. ఇక్కడ ఎంత ఉందమ్మా, 1 3. అంటే ఎండ్ విత్ 3 ఉంది. ఎండ్ విత్ ఏముందమ్మా, 3 ఉంది. సో ఎండ్ విత్ 3 ఉంది కాబట్టి 4 + 3 ఏమవ్వాలి, 7 అవ్వాలి. అంటే మనకు ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. అలా 7తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 4 6 5 7. మళ్ళీ సర్కస్ చేయకూడదు దాన్ని. 4 6 5 7 డైరెక్ట్గా ఆన్సర్ని అటాక్ చేయొచ్చు. ఏ పర్సన్ గివ్స్ 1/4 ఆఫ్ హిస్ ప్రాపర్టీ టు హిస్ డాటర్, హాఫ్ ఆఫ్ హిస్ టు సన్ అండ్ 1/5 ఫర్ చారిటీ. హౌ మచ్ హ్యాస్ హీ గివెన్ అవే? అంటే ఎంత ఇచ్చున్నాడు? ఒక వ్యక్తి తన ఆస్తిలో 1/4 వంతు కుమార్తెకి, 1/2 వంతు కొడుకులకి మరియు 1/5 వంతు దాతృత్వానికి అంటే చారిటీకి ఇచ్చేశాడు. అతను ఎంత మొత్తం ఇచ్చాడు, ఇంకెంత ఉంది, ఎంత మొత్తం ఇచ్చాడు అని అడిగాడు. సో చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు, భిన్నాలు ఇచ్చినప్పుడు ఆ భిన్నాల యొక్క హారాల యొక్క డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం నెంబర్గా తీసుకోవాలి. అంటే 4కి 2కి ఎల్సిఎం 4, 4కి 5కి ఎల్సిఎం 20. అంటే కసాకు 20. ఖచ్చితంగా మొత్తం అనేది 20. అంటే మొత్తం అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం 20. ఆ 20లో 1/4 వంతు అంటే 20లో 1/4 వంతు అంటే ఎంత, 5. 1/4 వంతు అంటే 5. 5 ఎవరికి ఇచ్చాడు, 5 ఎవరికి ఇచ్చాడు, డాటర్కి ఇచ్చాడు. హాఫ్ ది సన్కి ఇచ్చాడు. అంటే 1/20లో హాఫ్ అంటే ఎంతమ్మా, 1/20లో హాఫ్ అంటే సో 20లో హాఫ్ అంటే 10. అంటే 10 కొడుకులకి ఇచ్చాడు. 10 కొడుకులకి ఇచ్చాడు. 1/5 వంతు చారిటీకి ఇచ్చాడు. 20లో 1/5 వంతు, 20లో 1/5 వంతు అంటే 4. అంత మొత్తం ఎంత ఇచ్చాడమ్మా, 19 భాగాలు ఇచ్చాడు మొత్తం 20 ఉంటే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 19/20. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. చాలామంది ఏమనుకుంటారంటే 1/20 అనుకుంటారు, మిగిలింది అనుకుంటారు. మిగిలింది అంటే కొడుకులకి కూతుర్లకి చారిటీకి ఇవ్వగా మిగిలింది 1/20, కానీ ఇచ్చింది ఎంత, 19/20. సో అందుకని మీరు మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ చేయగా వచ్చేటువంటి ఆన్సర్ కూడా మీ కళ్ళ ముందే ఉంటుంది. a² + b² + c² is equal to 2 times of a minus b minus c minus 3. Then what is the value of 4a minus 3b plus 5c? చూడమ్మా, ఈ మొత్తాన్ని యువతలకు తెస్తున్నానండి నేను. ఇది 2a అవుతుంది, -2b -2c -3. ఈ మొత్తాన్ని యువతలకు తీసుకురండి అమ్మా. తీసుకొస్తే ఏమవుతున్నాయండి, a² - 2a + 1 ప్లస్ b² + 2b + 1 ప్లస్ c² + 2c + 1. సరే ఈ 1లు ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు కావాలని చూడండి. ఇక్కడ 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది. 3 1s ఉన్నాయి కదా, అంటే 3 కదా. ఈ -3 యువతలకు వస్తే +3నేగా. ఈ 2a యువతలకు వస్తే -2a. ఈ -2b యువతలకు వస్తే +2b. ఈ -2c యువతలకు వస్తే +2c ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా, 0. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, a - 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, b + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, c + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ 0. అంటే ప్రతి టర్మ్ కూడా ఈక్వల్ టు 0 చేయొచ్చు. అంటే a - 1 ఈజ్ ఈక్వల్ 0 చేయొచ్చు, b + 1 ఈజ్ ఈక్వల్ టు 0 చేయొచ్చు, c + 1 ఈజ్ ఈక్వల్ టు 0 చేయొచ్చు. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 1 4 -3 × -1
ప్లస్ 5 ఇంటూ -1. ఇక్కడ +3 7 అవుతుంది. 7 నుంచి 5 తీసేస్తే 2 అవుతుంది. అంటే ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 2. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడు. మార్క్స్ ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మార్క్స్ ఇవ్వలేదు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడు. సో మార్కుల శాతం ఇచ్చాడు. అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ నేమ్స్ ఇచ్చాడు. సబ్జెక్ట్ వైజ్ బ్రాకెట్లో ఇచ్చిన మ్యాక్సిమం మార్క్స్, అంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి చూస్తే ఇంగ్లీష్ ఎగ్జామ్ చూస్తే 60 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మీనాకి 100% మార్కులు వచ్చాయి. అంటే 60 మార్కులకి ఎగ్జామ్ పెడితే 100% మార్కులు వచ్చాయి. అంటే 60 మార్కులు వచ్చాయి. సో కుణాలకి మీరు చూస్తే 60 మార్కులకి ఎగ్జామ్ పెడితే 90% మార్కులు వచ్చాయి. అంటే 60కి 90% వచ్చాయి. అంటే 54 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ గరిష్ట మార్కులు, అంటే ప్రతి సబ్జెక్టు ఎందు ఉన్నటువంటి మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చాడు. వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాడు. అంటే మ్యాక్సిమం మార్క్స్ని యూజ్ చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని యూజ్ చేసి వాళ్ళకు వచ్చిన మార్క్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎస్, 100% చేయొచ్చు. ఇప్పుడు ఏమడిగారంటే చూద్దాం క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై, ఇక్కడ మార్క్స్ అన్నాడు కానీ ఇచ్చింది పర్సంటేజ్లు. అంతేగాని ఎన్ని యాడ్ చేసి ఆన్సర్ చెప్పొద్దు. ఇచ్చింది మార్క్స్, ఇచ్చింది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అడిగింది మార్క్స్. సో చూడండమ్మా, ఎన్ని మార్కులు సంపాదించారు ఎవరు? మీరు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ఎన్ని యాడ్ చేస్తుంటారు. 100, 180, 230, 320, 410, 470. 470 కూడా ఆప్షన్ ఉంది. 470 కూడా ఆప్షన్ ఉంది. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 470 కన్నా తక్కువ ఉండాలి. 470 కన్నా తక్కువ ఉండాలి. పర్సంటేజ్ చూస్తేనే 470, అండ్ పర్సంటేజ్ కన్నా మార్కులు తక్కువ ఉంటాయిగా, అందుకని చూద్దాం. సో మార్కులు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మీరాకి 100% మార్క్స్ వచ్చాయి ఇంగ్లీష్లో. అంటే 100% ఆఫ్ 60 అంటే 60 మార్క్స్ వచ్చినట్టు. అంటే మీరాకి ఇంగ్లీష్లో 60 మార్క్స్ వచ్చినట్టు. మీరాకి హిస్టరీలో 40 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 80% వచ్చాయి. 80% అని 40, 80% అని 40 అంటే 32. 50% ఆఫ్ 130, 50% ఆఫ్ 130 అంటే 65. 90% ఆఫ్ 150 అంటే 135. 90% ఆఫ్ 120 అంటే 9 12 108. 60% ఆన్ 80 అంటే 48. ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా మార్క్స్. ఇప్పుడు యాడ్ చేయనమ్మా. ఫస్ట్ 10s యాడ్ చేయండి. 6, 3, 9, 15, 28, 38, 38 + 4 42 అంటే 420. నెక్స్ట్ 7, 12, 20, 28, 28 + 420 448. సో మార్క్స్ సాధించింది 448. చాలామంది కొంతమంది మీలో 470 అనే ఆప్షన్ పెట్టుంటారు. సో ఆన్సర్ 448. ఇచ్చింది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మనల్ని అడిగింది మార్క్స్. నెక్స్ట్ అమ్మా, సేమ్ సెట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై దీస్ 7 స్టూడెంట్స్ ఇన్ హిస్టరీ. సో యావరేజ్ మార్క్స్ అడిగాడు. ఫస్ట్ యావరేజ్ పర్సంటేజ్ కనుక్కుందాం, వచ్చిన తర్వాత మార్క్స్లో కన్వర్ట్ చేద్దాం. ఓకేనమ్మా. ఎవరమ్మా? హిస్టరీ. ఫస్ట్ యావరేజ్ పర్సంటేజ్ కనుక్కుందాం. యాడ్ చేయండి. 8, 7, 15, 22, 28, 37, 43, 51 అంటే 510% వచ్చాయి. అంటే 510 బై యావరేజ్ అన్నాడు కదా. ఎంతమంది అమ్మా? 2, 4, 6, 7. 7 పర్సంటేజ్ ఆఫ్ మొత్తం ఎన్ని మార్క్స్ కమ్మా? 40. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. ఒకసారి మీరు చూస్తే పర్సంటేజ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ పర్సంటేజ్ సింబల్కి ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. చెప్పింది అర్థమవుతుందమ్మా. ఈ పర్సంటేజ్ అంటే బై 100 కదా. అప్పుడు బై 100 అన్నప్పుడు ఈ పర్సంటేజ్ సింబల్కి ఈ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుందా లేదా? హాఫ్ అంటే ఇంటూ కదా. ఎస్, హాఫ్ అంటే ఇంటూ కదా. ఇంటూ అంటే 51 × 4 అంటే 204 బై 7. జనరల్గా 7 టేబుల్లో 30 టైమ్స్ పోతుంది. 7 30 టైమ్స్ అంటే 210. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ లెస్ దాన్ 30. ఇట్స్ వెరీ క్లోజర్ టు 30. లెస్ దాన్ 30 వెరీ క్లోజర్ టు 30. లెస్ దాన్ 30 ఇట్స్ వెరీ క్లోజర్ టు 30. 29.14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 29.14. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ కునాల్? ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ కునాల్ అన్నాడు. ఇచ్చింది కూడా పర్సంటేజేగా. మార్కుల శాతం అన్నాడు. ఇచ్చింది కూడా మార్కుల శాతమేగా. ఎస్, కునాల్ వేర్ ఇట్ ఇస్ కునాల్. ఎస్, కునాల్ చేయండి అమ్మా. 9, 7, 16, 22, 31, 38, 45. 10s యాడ్ చేస్తా 450 వచ్చింది. ఇంకా నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. 450. చూడమ్మా, మరొకసారి చెప్తున్నాను. జస్ట్ 10s యాడ్ చేస్తున్నాను. 16, 22, 31, 38, 45, 450.
సో ఓవరాల్ యావరేజ్ అడిగాడు కాబట్టి ఓవరాల్ 450 బై ఎన్నమ్మ మొత్తం సబ్జెక్ట్స్ 2 4 6 ఉన్నాయి. సో 450 by 6 675 times 450. So your answer is what? 75. So 675 times 275 times 150 153 is 450, exactly 6 times. So your answer is what? 75. So next question amma. The income of ABC are in the ratio 7:9:12 and their expenditures are in the ratio 8:9:15. If A saves 1/4 of his income, the savings of ABC are in the ratio of what? ABC యొక్క ఆదాయాలు 7:9:12 నిష్పత్తిలో మరియు వారి ఖర్చులు 8:9:15 నిష్పత్తిలో ఉంటాయి. ఏ తన ఆదాయంలో 1/4 వంతు పొదుపు చేస్తే వాళ్ళు పొదుపుల నిష్పత్తి ఎంత? పొదుపుల నిష్పత్తి అన్నాడు. చూడండి, సింపుల్ లాజిక్ ఇక్కడ. ఏ అంత తన ఆదాయంలో ఎంత పొదుపు చేశాడు? 1/4 వంతు పొదుపు చేశాడు. ఏ తన ఆదాయంలో 1/4 వంతు పొదుపు చేశాడు కదా, అంటే 1/4 వంతు పొదుపు చేశాడు అంటే ఖచ్చితంగా అది 4 మల్టిపుల్ అయి ఉండాలి. అతని ఆదాయము 4 మల్టిపుల్ ఉండాలి. సో 4 మల్టిపుల్ ఉండాలి కాబట్టి 4 మల్టిపుల్ ఉన్న ఆప్షన్తో వెళ్దాం. అంటే 4 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఏంటంటే 56. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ ఏం క్లిక్ చేయొచ్చు, లేదా మీరు వెరిఫై చేస్తాను ఇంకొక విధంగా కూడా వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ యొక్క ఆదాయం 56 అనుకున్నాం అనుకోండి, ఆదాయం కూడా 56 అనుకుంటున్నాను, 56 భాగాలు అనుకుంటున్నాను. 1/4 వంతు సేవ్ చేస్తున్నాడు కదా, పొదుపు చేస్తున్నాడు కదా ఆదాయంలో, అంటే 1/4 వంతు అంటే ఎంత? 14 పొదుపు చేస్తే మిగతాది ఎంత అవ్వాలి? మిగతాది ఎంత అవ్వాలమ్మా? 56లో 14 పోతే 42. ఈ 42 అనేది ఏంటి? ఎక్స్పెండిచర్ కదా. ఏ యొక్క ఎక్స్పెండిచర్ 7 భాగాలే కదా, అంటే 7కు మల్టిపుల్ 42 కదా. ఆ విధంగా వెరిఫై చేసిన వస్తుంది కదా ఆన్సర్. ఇది ఆదాయం అనుకుంటే, ఇది పొదుపు అనుకుంటే, ఇది ఖర్చు అవుతుంది కదా. ఇన్కము, సేవింగు, ఖర్చు, ఎక్స్పెండిచరు సాటిస్ఫై అయింది కదా. అలా వెరిఫై చేయక్కర్లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని. మళ్ళీ మొత్తం చేయాలంటే చాలా సర్కస్ అవుతుందండి. మన టార్గెట్ ఏంటంటే రైట్ ఆప్షన్ టార్గెట్ చేయాలంతే. An amount of money is to be distributed among PQR in the ratio of 2:7:9. The total of P's and Q's share is equal to the R's share. What is the difference between the shares of P and Q? డబ్బు మొత్తాన్ని 2:7:9 నిష్పత్తిలో PQRల మధ్య పంపిణీ చేసిన P మరియు Qల యొక్క మొత్తం వాటా R యొక్క వాటాకు సమానమైతే P మరియు Qల మధ్య వ్యత్యాసం ఎంత? ఇక్కడ ఓన్లీ నిష్పత్తే ఇచ్చాడు, 2 భాగాలు 7 భాగాలు 9 భాగాలు. ఎస్, నేను కాదనట్లేదు, PQ కలిపితే Rకి ఈక్వల్ అంటున్నాడు. కానీ ఆ 2 భాగాలు అంటే ఎంత? 200, 2000, 2 లక్షల, 20, 2. భాగాలు వేరు, వాల్యూ వేరు. పార్ట్స్ వేరు, వాల్యూ వేరు. అంటే ఇక్కడ మనకు పార్ట్స్ తెలుసు తప్ప వాల్యూ తెలియదు. అలాంటప్పుడు వాల్యూలో డిఫరెన్స్ ఎలా చెప్తాం? ఆన్సర్ చెప్పలేము. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్ అడ్వకేట్. ఇచ్చినటువంటి సమాచారంతో ఆన్సర్ చెప్పలేము. In a regiment, the ratio between the number of officers to the soldiers was 3:31. In a battle of 6 officers in a battle, not that is not bottle. In a battle, 6 officers and 22 soldiers were killed, and the ratio become 1:13. The number of officers in the regiment, so before battle was how much? ప్రారంభంలో ఒక దళంలో అధికారులు మరియు సైనికుల సంఖ్య మధ్య నిష్పత్తి 3:31గా ఉండేది. ఒక యుద్ధంలో 6 మంది అధికారులు మరియు 22 మంది సైనికులు మరణించారు. మరి వారి నిష్పత్తి 1:13గా ఉంటుంది. అయినా యుద్ధానికి ముందు దళంలో అధికారుల సంఖ్య ఎంత ఉంది? సో ఒకసారి మీరు చూడమ్మా, ఇక్కడ ఆల్ ఆఫ్ యూ సింపుల్గా మీరు ఒకసారి ఆ లాజిక్ని పట్టుకోవాలి అంతే. మీరు వాడు ఏమంటున్నాడంటే యుద్ధానికి ముందు ఆ యొక్క దళములో, ఆ యొక్క రెజిమెంట్లో ఎంతమంది ఉన్నారంటున్నాడు కదా. అధికారులు ఎంతమంది ఉంటున్నారండి? ఓన్లీ అధికారుల సంఖ్య అడుగుతున్నాడు, ఆఫీసర్స్ సంఖ్య అడుగుతున్నాడు. ఎప్పుడు? యుద్ధానికి ముందు ఆఫీసర్స్ సంఖ్య అడుగుతున్నాడు. యుద్ధానికి ముందు వాళ్ళ నిష్పత్తి ఎంత ఉందమ్మా? 3 భాగాలేమో అధికారులు, 31 భాగాలేమో రిమైనింగ్ సోల్జర్స్ ఉన్నారు. అంటే అధికారులు 3 భాగాలు ఉన్నారు కదా. అంటే మన ఆన్సర్ 3కు మల్టిపుల్ ఉండాలిగా, 3కు మల్టిపుల్ ఉండాలిగా, 3కు మల్టిపుల్ ఉండాలిగా, 3కు మల్టిపుల్ ఉండాలి కదా. మరి 3కు మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే కదా, అంతేగాని సంబంధం చేయకూడదు, డైరెక్ట్గా అటాక్ చేయాలంతే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ABC jointly start a business. A puts 15,000 for 8 months, B puts 12,000 for 9 months, and C puts 8,000 for the whole year. In the end of the year, 10,800 as the profit they received. The difference between the A share and C share in the profit will be what?
ఏబీసీలు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ యొక్క పెట్టుబడి 8 నెలలకు మొత్తం 15,000 రూపాయలు, బి యొక్క పెట్టుబడి 9 నెలలకు మొత్తం 12,000 రూపాయలు మరియు సి యొక్క పెట్టుబడి సంవత్సరానికి మొత్తం 8,000 రూపాయలు. అప్పుడు ఏడాది చివరిలో వారు పొందిన లాభం మొత్తము 10,800 రూపాయలు. లాభంలో ఏ వాటా మరియు సి వాటాల మధ్య వ్యత్యాసం ఎంత? చూడమ్మా, సింపుల్గా పార్ట్నర్షిప్ క్వశ్చన్ ఇది. అన్నిట్లో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో 3 సున్నాలు తీసేయండి. మళ్ళీ 3 సున్నాలు రాసుకొని కట్ చేయొద్దు, స్టార్టింగ్లో కట్ చేసి పడేయండి. ఏ 15,000 అన్నాడు, ఎన్ని నెలల పాటు? 8 నెలల పాటు, అంటే 15 parts into 8. బి 12 భాగాలు, సున్నాలు తీసి పడేసా, 9 నెలలు, 12 into 9. సి ఎంతమ్మా? 8,000 మొత్తం ఇయర్ మొత్తం 8 into 12. క్యాన్సిల్ అయిన టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి అమ్మా. సో 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 12 టేబుల్లో, ఎస్ 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 12 1s are 12 1s are అమ్మ 15 8s are 120 కదా, అంటే 120 అన్నప్పుడు 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. అంటే 10:9:8. అందుకని 2 టేబుల్ 3 టేబుల్ అని 4 సార్లు సర్కట్ చేయకూడదండి, డైరెక్ట్గా అటాక్ చేయాలంతే. 10:9:8 అమ్మా. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 27 పార్ట్స్ అమ్మా. సో 27 పార్ట్స్ అంటే 10,800. సో 10,800 మొత్తం చూడొద్దండి, 108. 27 2s are 54, 54 2s are 108, అంటే ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది, అంటే 400 టైమ్స్ పోతుంది. అడిగింది ఎవరిది? ఏసీల వాటాల మధ్య భేదము, వ్యత్యాసము. ఏసీ 2 parts, 1 part అంటే ఎంత? 400, 2 parts అంటే 800. యువర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 3 partners ABC started a business by investing 48,000 each. After 6 months, A left the business. After 10 months, B left the business. And after 12 months, C left the business. The total profit is 5,250. Then find the share of ABC. ముగ్గురు భాగస్వాములు ఏబీసీలు కలిసి ఒక్కొక్కరు 48,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 6 నెలల తర్వాత ఏ నిష్క్రమించాడు, 10 నెలల తర్వాత బి నిష్క్రమించాడు మరియు 12 నెలల తర్వాత సి నిష్క్రమించారు. వారు పొందిన మొత్తం లాభం 5250 అయితే ఏబీసీల వాటాలు ఎంత? మొత్తం లాభం 5250 అంట. అంటే మొత్తం యాడ్ చేస్తే మనకు 5250 రావాలి. మొత్తం యాడ్ చేస్తే ఎంత రావాలి? 5250 రావాలి. అలా ఉన్న ఆప్షన్ చూసుకున్నా సరిపోతుంది. కానీ అన్ని ఆప్షన్స్ ఒకసారికి మీరు చూస్తే అన్ని యాడ్ చేసిన అలానే వచ్చేటట్టు ఉన్నాయి మనకు. అందుకని ఇది చూస్తే 5250 రావాలి కదా. ఇక్కడ చూడండి 1,000, 1,000, 2,000, 4,000, 100, 200, 300, 300, 600, అంటే 4,600 వస్తుంది. సో 100, 200, 300, 300, 300, 600 అంటే ఆల్మోస్ట్ మనకి ఇది డి ఆప్షన్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. 5,200 వచ్చే ఛాన్స్ లేదు. అన్ని కలిపితే మనకి అది రావాలి, 5250 రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, సి ఆప్షన్ చూడండి. 112 అంటే 4,000, 100, 800, 200 అంటే 1,100 అంటే 5,100. 2575 ఎంత? 100 అంటే 5,200 ప్లస్ 50, 5,250. ఎస్, ఆప్షన్ సి వస్తుంది. 112 అంటే ఎంతమ్మా? 112 అంటే 4,000. సో 800, 200, 1,000 ప్లస్ ఒక 125 అంటే 5,125 వస్తుంది. అంటే బి ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1,000, 1,000, 2,000, 4,000, 100 ఇక్కడ చూడండి 200, 800, 1,000 ప్లస్ 4,000, 5,000. ఇక్కడ ఇంకెంత ఉందమ్మా? 125 ఉంది, 25, 125, 25, 150, 150 ప్లస్ 50, 200 అంటే 5,200 వస్తుంది. అంటే కరెక్ట్గా సూటబుల్ అయినట్టు, అంటే అన్నిటిని యాడ్ చేస్తే 5,250 వచ్చేటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో డైరెక్ట్గా చెప్పొచ్చు మీ ఆన్సర్ని. మీరు కాలం చూడొచ్చు. 1,000, 1,000, 2,000, 2,000, 2,000, 4,000, 100, 800, 900, 900, 200, 1,100, 5,100, 25, 25, 50, 50, 50, 100, 5,200. ఇది 5,200 వస్తుంది. ఓకేనమ్మా, మిగతా సూటబుల్ అవ్వట్లేదు, కానీ మనకు 5,250 రావాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ సి. అందుకని సంబంధం చేసి సర్కల్ చేయకూడదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్, ప్రసాద్ అండ్ అమర్ ఈస్ 3:6:7. If the difference between the ages of Prasad and Amar is 10 years, then what is the difference between the ages of Subhas and Prasad? సుభాసు, ప్రసాద్ మరియు అమర్ వయసుల మధ్య నిష్పత్తి 3:6:7 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రసాద్ మరియు అమర్ వయసుల మధ్య నిష్పత్తి 10 సంవత్సరాలు అయితే సుభాసు మరియు ప్రసాద్ వయసుల మధ్య తేడా ఎంత? ఇక్కడ అమరు ప్రసాద్ అంటే లాస్ట్ 2 persons కదా. అంటే ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉందమ్మా? 1 part గ్యాప్ ఉంది. 1 part అంటే 10 years అన్నాడు కదా. 1 part అంటే 10 years అన్నాడు కదా. అడిగింది ఇప్పుడు ఎవరు? సుభాసు ప్రసాద్ అంటే ఫస్ట్ 2 persons. గ్యాప్ ఎంత ఉందమ్మా? 3 parts ఉంది. అప్పుడు 1 part 10 years అయితే 3 parts ఎంత అవుతుందమ్మా? 30 years అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 5,050 అండ్ ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ 6,250. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ ఆర్ ఈజ్ 5,200. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి ఈజ్ వాట్?
పి మరియు క్యూ సగటు నెలవారీ ఆదాయం చూడమ్మా, పి మరియు క్యూ సగటు 5050 అన్నాడు. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 10,100 అవుతుంది అంతే కదా. సగటు 5,050 అంటే మొత్తం 10,100 అవుతుంది. నెక్స్ట్ ఆరు క్యూఆర్, క్యూ అండ్ ఆర్. సో క్యూ అండ్ ఆర్ సగటు ఎంత ఇచ్చాడమ్మా? 6,250. అప్పుడు సమ్ ఎంత అవుతుందమ్మా? 12,500 అవుతుంది. 12,500. నెక్స్ట్ పి అండ్ ఆర్, పి అండ్ ఆర్ ఇచ్చాడు. పి అండ్ ఆర్ ఎంతమ్మా? 5,200. అప్పుడు మొత్తం ఎంత అవుతుందంటే 10,400 అవుతుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు 2 టైమ్స్ ఆఫ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వస్తుంది. 2 పీలు వస్తాయి, 2 ఆర్లు వస్తాయి, 2 క్యూలు వస్తాయి. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 10,000 10,000 20,000 12,000 32,000 32,000 ప్లస్ 1,000 33,000 వస్తుంది. అంటే 2 టైమ్స్ ఆఫ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 33,000. అప్పుడు 1 టైం ఎంత అవుతుందమ్మా? 33,000లో హాఫ్ అంటే ఎంత వస్తుందమ్మా? 11,500 వస్తుంది. నాట్ 11,500, 16,500 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 16,500 వస్తుంది. 16,500. ఇప్పుడు పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ విల్ బి 16,500. ఇప్పుడు మనకి ఎవరు కావాలి? పి కావాలి. అంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్లోంచి ఎవరిని తీసేస్తే మనకి పి వస్తుంది? క్యూ ప్లస్ ఆర్ తీసేస్తే వస్తుంది. అంటే క్యూ ప్లస్ ఆర్ అంటే ఎంతమ్మా? 12,500. అంటే క్యూ ప్లస్ ఆర్ని దీంట్లో తీసేస్తే అంటే 12,500ని తీసేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 4,000 వస్తుంది. అంటే అప్పుడు సో పి యొక్క ఆదాయం ఎంతమ్మా? 4,000. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 persons learning yoga is 32 years. When the age of that instructor is added, the average becomes 34 years. The age of the instructor will be what? యోగా నేర్చుకున్న 10 మంది వ్యక్తుల యొక్క సగటు వయసు 32 సంవత్సరాలు. వారి బోధకుని వయసును జోడించినప్పుడు సగటు వయసు 34 సంవత్సరాలు అవుతుంది. అయినా వారి బోధకుని వయసు ఎంత? జనరల్ స్టూడెంట్స్ సర్కస్ చేస్తారు. ఎలా అంటే సో 10 మంది ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 32 అంటే 320 వస్తుంది. టీచర్ యాడ్ అవుతే 11 మెంబర్స్ అవుతారు. అప్పుడు యావరేజ్ 34 అయింది. 11 into 34 అంటే సో 11 4s 44, 11 3s 33, 33 plus 4 33 plus 4 37. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తారు, 54 వస్తుంది. ఆన్సర్ 54 అని పెడతారు. ఇలా చేసే బదులు, ఈ సర్కస్ అంతా చేసే బదులు డైరెక్ట్గా కూడా అటాక్ చేయొచ్చు. చూడండి, టీచర్ రాకముందు సగటు వయసు ఎంత? 32 సంవత్సరాలు. టీచర్ రాకముందు సగటు వయసు 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు ప్లస్ టీచర్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 11 persons అవుతారు. అవునా కదా? టీచర్ రాకముందు 10 మంది ఉన్నారు, టీచర్ వచ్చిన తర్వాత 11 మెంబర్స్ అయ్యారు. యావరేజ్ ఎంత పెరిగింది? 32 కాస్త 34 అయింది. అంటే 2 పెరిగింది. ఇంటూ 2 11 2s 22, 22 plus 32 54. సో ఈ విధంగా డైరెక్ట్గా కూడా అటాక్ చేయొచ్చు. టీచర్ రాకముందు సగటు 32, టీచర్ వచ్చిన తర్వాత 11 మంది అవుతారు, యావరేజ్ 2 పెరిగింది. 11 into 2 22, 22 plus 32 54. So your answer is what? 54. Option C will be the right answer. In how many different ways the letters of the word UBUNTU can be arranged so that the vowels comes together? అచ్చులన్నీ ఒకే కలిపి వచ్చే విధంగా 8 విధాలుగా అమర్చవచ్చు. చూడమ్మా, సో ఇక్కడ అచ్చులు అంటే AEIOU, దాంట్లో యు ఒకటే ఉంది. ఆ అచ్చులన్నింటినీ ఒకే ప్లేస్లో రాస్తున్నాను, మిగిలిన వాటిని మిగిలిన ప్లేస్లో రాస్తున్నాను. BNT. ఇప్పుడు మొత్తం ఎన్ని ప్లేస్లు అమ్మా? 1 2 3 4 4 ప్లేస్లు 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తున్నాను. మరలా ఈ వొవెల్స్ అన్నిటిని, అచ్చులన్నింటినీ కలిపి రాస్తాను కదా, మరలా వాళ్ళని కట్ చేసి రాసుకోవాలి కదా, వాళ్ళని సపరేట్ చేసి రాసేయాలి కదా. అంటే ముగ్గురిని మళ్ళీ 3 యూల్ని 3 ప్లేస్లో అరేంజ్ చేయాలి. అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. రిపిటేషన్ ఉన్నట్లయితే ఆ రిపిటేషన్ డినామినేటర్ రాసుకోవాలి. ఇక్కడ యూ అనేది 3 times రిపీట్ అయింది. యూ 3 times రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ రాయాలి. అప్పుడు 3 ఫ్యాక్టోరియల్కి 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24. సో యువర్ ఆన్సర్ విల్ బి 24. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Out of 5 men and 3 women, a committee of 3 members is to be formed so that it has 1 woman and 2 men. In how many different ways can it be done? 5 పురుషులు మరియు 3 స్త్రీల నుండి 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయాలి. తద్వారా ఒక స్త్రీ మరియు 2 పురుషులు ఉండే విధంగా కమిటీని ఎన్ని విధాలుగా ఏర్పాటు చేయొచ్చు? ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 3 స్త్రీలు ఉన్నారు. దాంట్లోంచి ఒకరు కావాలి నాకు, అంటే 3C1. మరియు 5 పురుషులు ఉన్నారు, వాళ్ళలో నాకు 2 కావాలి, 5C2. 3C1 అంటే 3నే, 5C2 అంటే 10. 5 into 4 by 2 into 1. 2 2s 5 2s 10. 3 into 10 అంటే 30. ఎన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు అంటే 30. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ ఏ డై, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4? సో ఒక పాచికను విసిరినప్పుడు 4 కంటే ఎక్కువ సంఖ్యను, అసలు జనరల్గా 4 కంటే ఎక్కువ అంటే ఏమేమి వస్తాయి? 5 6 వస్తాయి. మొత్తం పాసిబిలిటీస్ ఏమో 6 వస్తాయి.
మొత్తం అవకాశాల సంఖ్య 6. 1 2 3 4 5 6 వస్తాయి. 6 మనకు కావాల్సింది ఏంటంటే 4 కన్నా ఎక్కువ ఉండాలంట. 4 కన్నా ఎక్కువ ఉండేవి 5 6 అంటే 2 ఉంటాయి. 2/6 అంటే 1/3. సో మీ సంభావ్యత ఎంత? 1/3. 1/3 అమ్మా. మొత్తం 6, మనకు కావాల్సిన 2/6 అంటే 1/3. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 52. A basket contains 6 blue balls, 2 red balls, 4 green balls and 3 yellow balls. If 3 balls are picked at random, what is the probability that none is yellow? అంటే ఎల్లో రాకుండా ఉండాలి, ఎల్లో రాకూడదు మనకు. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 6 2 4 3 అంటే 15 ఉన్నాయి మొత్తం. అంటే 15లో 3 బంతులను తీస్తున్నాను 15C3. 3 బంతులను తీస్తున్నాను 15C3. నాకు ఆ 3 బంతుల్లో వచ్చే బంతి నల్ల బంతి పసుపు బంతి అయి ఉండకూడదు. నాకు పసుపు అంటే ఇష్టం లేదు. పసుపు బంతి కాకుండా ఇంకెన్ని ఉన్నాయి? 6 2 4 అంటే ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఆ 12లో ఏమొచ్చినా పర్లేదు అంటే 12C3. మొత్తం 15 ఉన్నాయి, దాంట్లో 12 నాకు ఫేవరబుల్ కేసెస్. అంటే 12C3 అంటే ఎలా రాస్తామమ్మా? 12 into 11 into 10 సో C3కి C3 క్యాన్సిల్ అయిపోతాయి, అంటే 3 into 2 into 1 క్యాన్సిల్ అయిపోతాయి. 15 into 14 into 13. చూడమ్మా ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఆల్ ఆఫ్ యూ 3 టేబుల్లో 3 5s are 3 4s are. సో 5 టేబుల్లో 5 2s are. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందండి? సో 2 టేబుల్లో 2 7s are. సో 4 11s are ఎంతమ్మా? 44. 13 7s are ఎంత? 91. సో your answer is 44/91. 44/91. Option D will be the right answer. The product of the LCM and HCF of two numbers is 24. The difference between the two numbers is 2. Find the numbers. LCM రెండు సంఖ్యల LCM మరియు HCF ల లబ్ధం 24 అంట. ఇప్పుడు ఈ రెండింటికి LCM తీసుకున్నాం అనుకోండి, LCM 4 అవుతుంది, HCF 2 అవుతుంది. వీటి లబ్ధము 24 అవుతుందా? అవ్వదు. వీటికి LCM తీసుకున్నాం అనుకోండి, LCM 24 అవుతుంది, LCM 24 అవుతుంది, HCF 2 అవుతుంది. అప్పుడు లబ్ధం ఎంత అవుతుందండి? లబ్ధం ఎంత అవుతుంది? 48 అవుతుంది. అంటే మీ ఆన్సర్ కాదు. 6 4 తీసుకున్నాం అనుకోండి, 6 4కి LCM ఎంత? 12, HCF ఎంత? 2. సో అప్పుడు లబ్ధం ఎంత అవుతుందండి? లబ్ధం ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఎస్, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. చూస్తూనే చెప్పొచ్చు అలా. ఇన్ వాట్ రేషియో మస్ట్ రైస్ ఎట్ 9.3 per kg బి మిక్స్డ్ విత్ సో రైస్ ఎట్ 10.80 per kg సో దట్ మిక్చర్ బి వర్త్ 10 rupees per kg. మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. సో ఒక రకము బియ్యము 9.30, మరొక రకం బియ్యము 10.80. ఈ రెండింటిని మిశ్రమంగా కలిపినట్లయితే ఆ మిశ్రమం విలువ 10 rupees అంట. అది ఏ నిష్పత్తిలో కలపాలి? ఆ మిశ్రమం విలువ 10 రూపాయలు రావాలి అంటే ఆ రెండు రకాల బియ్యాన్ని ఏ నిష్పత్తిలో కలపాలి? సో ఇక్కడ ఎంత వస్తుందో 0.8 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుందో 0.7 వస్తుంది. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8:7. అంటే 8:7 నిష్పత్తిలో కలిపినట్లయితే మనకు ఆ మిశ్రమం విలువ సో 10 రూపాయలుగా ఉంటుంది. How much water must be added to 60 liters of milk at 1.5 liters for 20 rupees as to have mixture worth 10/2/3 per rupees per liter? 1.5 లీటర్ల పాలకి 20 రూపాయలు చెప్పున 60 లీటర్ల పాలకి ఎన్ని లీటర్ల నీటిని కలిపినట్లయితే ఆ పాల విలువ 10/2/3 అవుతుంది. అంటే 1.5 లీటర్ల పాలకి 20 రూపాయలు అంటండి. అప్పుడు 1 లీటర్కి ఎంతో చూద్దాం. అంటే 1.5 అంటే 3/2 కదమ్మా, 3/2 కదా. 3 భాగాలకి 20 రూపాయలు అంట. అప్పుడు 2 భాగాలకి ఎంత? ఓకేనమ్మా, 3/2 మీకు కావాలంటే చూడండి, మరొకసారి రాస్తాను మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 3/2 లీటర్స్ విలువ 20 రూపాయలు. అప్పుడు 1 లీటర్ విలువ ఎంత? అప్పుడు ఏమవుతుంది? 20 into 2/3 అవుతుంది, అంటే 40/3 అవుతుంది. అంటే 1 లీటరు మిల్క్ ధర 40/3. ఓకేనమ్మా, 40/3. దీనికి ఏం కలపాలి మనం? నీళ్లు కలపాలి. ఇది పాలు, ఇవి నీళ్లు. పాలు వాడు 1 లీటర్ ధర ఇవ్వలే, 1.5 లీటర్ ధర ఇచ్చిండు. 1.5 లీటర్ ధర సో 20 రూపాయలు అయితే 1 లీటర్ ధర 40/3. 1 లీటర్ ధర 40/3. ఆ మిశ్రమం విలువ ఎంత అంట? మిశ్రమం విలువ 10/2/3. 10/2/3 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 32/3 అని రాయొచ్చు. మిశ్రమం విలువ ఎంత? 32/3. మిశ్రమం విలువ 32/3. ఇలా ఫ్రాక్షన్స్ ఎప్పుడైనా అలా ఫ్రాక్షన్స్ వస్తే డైరెక్ట్గా చేయకూడదమ్మా, ప్రతి దాన్ని ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తే 3కి 3 క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 0 into 3 అంటే 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, 0కి 32కి డిఫరెన్స్ ఎంతమ్మా? 32. 40కి 32కి డిఫరెన్స్ అంటే ఎంత? 8.
ఇప్పుడు మనం ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ మనం ఇనిషియల్గా మన దగ్గర ఎన్ని లీటర్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? సో యాడెడ్ టు 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ అన్నాడు. అంటే ఒకసారి మీరు చూస్తే ఇది ఏ నిష్పత్తిలో ఉంది? 4:1 నిష్పత్తిలో ఉంది. మనకి ఇనిషియల్గా ఎన్ని లీటర్ల మిల్క్ ఉందామో 60 లీటర్స్ ఉంది. అంటే 4 పార్ట్స్ అంటే 60 లీటర్స్. మొత్తం మన దగ్గర 60 లీటర్స్ మిల్క్ ఉంది. 4 పార్ట్స్ అంటే 60 లీటర్స్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 15 లీటర్స్. అంటే మనము ఎన్ని లీటర్స్ పాలను యాడ్ చేయాలి, ఎన్ని లీటర్ నీటిని యాడ్ చేయాలంటే 15 లీటర్లు. సో 15 లీటర్ల నీటిని యాడ్ చేస్తే అప్పుడు మనకు మిశ్రమాన్ని మనము సో 10/2/3 అమ్మొచ్చు. 10/2/3 అమ్మొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి, అంటే గ్రాండ్ టెస్ట్ మీరు రాసి ఉంటారు, ఎగ్జామ్ ఆల్రెడీ మీరు రాసి ఉంటారు. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి సో రెగ్యులర్ క్లాస్ అయితే మనము స్లోగా నిదానంగా చెప్తాం, కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి సో మనకు ఆన్సర్ ఎలా వచ్చింది, మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ మీకు లాజిక్ దొరకలేదు అనేది ఇవ్వడమే మా డ్యూటీ. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్.